తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, కష్టజీవులు, రైతాంగం పెద్ద ఎత్తున సమ్మె చేయబోతున్నారు. ఇప్పటికే హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి కదిలి ఢిల్లీకి ఏమో పోయి పార్లమెంట్ ముట్టడి చేయబోతున్నారు. దీని డైవర్షన్ కోసం ఈరోజు కరోనా వ్యాక్సిన్ ముందుకు తీసుకొచ్చారు. మా ప్రశ్న ఏంటంటే అసలు కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు నిర్ణయం ఎక్కడుంది మన దేశంలో? ఏ కంపెనీ దాన్ని కనిపెట్టింది? దాని పేరేంటి? ప్రధానమంత్రి గారు చెప్పగలరా అంటే ఇంతవరకు ఏమీ లేదు. భారత్ బయోటెక్ కానీ, రెడ్డీస్ ల్యాబ్ కానీ, ఇతరులు కానీ తయారు చేస్తున్నారని చెప్పడం తప్ప ఈరోజు వరకు టీకా అనేది మన దేశంలో తయారు కాలేదు. పోనీ రష్యాతో స్పుత్నిక్ టీకా ఏదైతే ఉందో మంచి మెరుగైన వైద్యం అందిస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో స్పుత్నిక్తో రష్యాతో మనం ఏమైనా ఒప్పందం కూర్చుకున్నామంటే అది లేదు. మరి రాని టీకా కోసం, లేని టీకా కోసం అప్పుడే కింద స్థాయికి తీసుకెళ్ళడం ఎలాగా? ఎన్ని డోసులు ఇవ్వాలి, ఎంత ధర ఉండాలి? ఈ చర్చ ఏంటి అంటే ఇది అప్రస్తుతమైన చర్చ. ఒకటి చేస్తే బాగుండేది. అదేంటంటే అసలు ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గడానికి కానీ పెరగడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఒకవైపున ప్రజలు నిర్లక్ష్యంగా ఏముందిలే అన్ని జబ్బులు ఇదొక జబ్బు అనుకునే స్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ప్రజలేమో వాళ్ళ ఎన్నాళ్ళు ఇంత కడుపు మాడి ఉంటామని చెప్పి పనులకు పోతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వదిలేసాయి గాలికి జనాన్ని వదిలేసి వాళ్ళకి అవసరమైన సహకారం కూడా ఇవ్వకుండా ఇప్పుడు టీకా కోసం చర్చ ఏంటి? లేని టీకా కోసం చర్చించడం అంటే ఇందులో రాజకీయం ఉంది. మేము టీకాకైతే మంచిదే, టీకా వచ్చి ప్రజలందరికీ అది అందించి ప్రజలందరికీ వైద్యం అందిస్తే అంతకన్నా మంచి ఉపయోగమే కాదని మేము సిపిఎం పార్టీ దాన్ని ఎప్పటి నుంచి ఆహ్వానిస్తుంది. కానీ అటువంటి ప్రయత్నాలు ఏవి భారతదేశంలో సక్రమంగా జరగడం లేదు. రష్యా చాలా వేగంగా దాన్ని కనిపెట్టింది. ఇండియా లాంటి దేశం ఎందుకు కనిపెట్టలేకపోతుంది? పోనీ లేదు ఆ దేశంతో ఏమైనా ఒప్పందం చేసుకుని త్యాగలవుతుందా? అది లేదు. కాబట్టి గవర్నమెంటు ప్రధానంగా ప్రధానమంత్రి గారు ఇది కావాలని రేపు సమ్మె నుంచి ప్రజలు డైవర్ట్ చేయడానికి పెట్టే యాక్టివిటీ. రెండో విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారి యొక్క ప్రతిష్ట దిగజారుతుంది అనేది నిన్న మీటింగు వీడియో కాన్ఫరెన్స్ తెలియజేసింది. గతంలో ప్రధానమంత్రి గారు టీవీ ముందుకు వచ్చి మాట్లాడతారు, అందులో కరోనా గురించి మాట్లాడతారంటే ఏం చెప్తారని ఎదురు చూసేవాళ్ళు జనం. నిన్నటికి వచ్చేటప్పటికి అసలు ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఏం మాట్లాడతారో, ఏం మీటింగో ఎవరికి అక్కర్లేనట్టుగా జనమే నిర్లక్ష్యంగా వదిలేసే పరిస్థితికి వచ్చిందంటే ఆయన ప్రతిష్ట కూడా రోజు రోజుకి దిగజారుతుంది. కారణం ఏంటి అంటే ఆయన స్పష్టమైనటువంటి చెప్పిన ఏ మాటకి కట్టుబడలేడు. ఈరోజు వైద్యులకి అవసరమైన కనీస సౌకర్యాలు కూడా అందించలేకపోతున్న స్థితిలో భారతదేశం ఉంది. అటువంటి నేపథ్యంలో ఇంకా రాని టీకా కోసం చర్చించడం అంటే ఇంకే ప్రధానమంత్రి ఏం చెప్తారు అనేది జనమైన పేరు. ఫైజర్ కంపెనీది 2 డోసులు ఇచ్చారు, మన సక్సెస్ అయిందని వచ్చింది కదా సార్. ఫైజర్ కంపెనీ నేను అంటుంది ఒక టీకాని పూర్తిగా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒక టీకాని మనం కన్ఫర్మ్ చేయాలంటే ఫస్ట్ వైద్య ఆరోగ్య శాఖ దాన్ని ఆమోదించాలి. ఫైజర్ కంపెనీ చెప్తుంది 2 డోసులు ఇచ్చామని. ఫైజర్ కంపెనీ కదా, భారత్ బయోటెక్ కూడా 3 డోసులు ఇచ్చింది. అలాగే అనేకమైనటువంటి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏది ఈ రోజు వరకు సక్సెస్ అయినట్టు కానీ ఫలానా టీకాని మేము నిర్ధారించాం, ఈ కేంద్ర ప్రభుత్వం ఈ టీకాకు ఆమోదం తెలిపింది, దీన్ని మేము దేశం అంతా వేస్తాం అని ఎక్కడైనా ప్రధానమంత్రి గారు చెప్పగలిగారు నిన్న? లేదు. అనేకమైన కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఇది కొన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం. ఇది ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసుకోవడానికి అన్ని కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. తప్పులేదు. కానీ టీకా వస్తే ఆరోగ్యమే, ప్రజల ప్రాణాల కన్నా విలువైనది ఏం లేదు. కానీ ఆ ప్రయత్నం ప్రభుత్వం సీరియస్గా చేయడం లేదు కదా, అది మేము అంటుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం లేకపోతే మోడీ గారు రష్యాతో మాట్లాడి స్పుత్నిక్ అయినా తెచ్చుకోవాలా, లేదా ఒక టీకా ఆల్రెడీ విడుదలైందంటే ఆ మోడల్ని మన దేశంలో ప్రయోగించి కొత్త టీకాని కనిపెట్టాలా? అసలు ఏ టీకా లేకుండా టీకా కోసం రివ్యూ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఓకే సార్, నెక్స్ట్ మరో ప్రధాన వార్తలకు వెళ్తే నివర్ అతి తీవ్రం. నేడు పుదుచ్చేరిలో తీరం దాటనున్న తుపాను. తమిళనాడులో అతి భారీ వర్షాలు, 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలపైన దీని ప్రభావం. నివర్ అతి తీవ్ర తుపానుగా తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా దూసుకు వస్తుంది. సముద్రంలో అనువైన ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ అందుబాటులో ఉండడంతో అంతకంతకు బలపడుతూ తీరం వైపుగా వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు. బుధవారం సాయంత్రం కరైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని తాకుతుందని, ఆ సమయంలో గాలు ఉధృతి గంటకి 120 నుంచి 145 కిలోమీటర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సరే శంకర్రావు గారు, నిన్న రాత్రి కూడా నివర్ తుఫాను మీద ఒక మీడియా బులెటిన్ కూడా విడుదల చేసింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన 13 జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులందరినీ అప్రమత్తం చేశారు.
ఇది అతి తీవ్రంగా ఉంటుందని మనకు వార్తలు వస్తున్నాయి. అవును. ఏంటి సార్ దీని మీద, ఈ తుఫాను మీద? నివర్ అనేది ప్రధానంగా తేమ మీద ఆధారపడి ఈ తుఫాన్ అనేది ఉంది. ఇప్పుడు చలికాలం కాబట్టి తేమ ఎక్కువ ఉంది కాబట్టి మంచు ఎక్కువ ఉంది కాబట్టి రోజు రోజుకి తుఫాను బలపడుతుంది. ఈరోజు మహాబలిపురం దగ్గర అది తీరం దాటేటప్పుడు చాలా ఎక్కువ ప్రమాదం చెన్నైకి వచ్చే అవకాశం ఉంది, పుదుచ్చేరికి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని నేను ప్రధానమంత్రి గారు కూడా ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడారు. మీకు అవసరమైన సహకారం అందిస్తామంటున్నారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే. అంటే పొరపాటున అది చెన్నై నుంచి కానీ ఏ కారణం చేతనే వేగం పెరిగి ఆంధ్ర వైపు వచ్చిందంటే మనకి విశాఖపట్నం, కాకినాడ, ఒరిస్సా బార్డర్ వరకు మనకి ప్రమాదమే. కానీ ఈరోజు వరకు ఒక ప్రభుత్వం అధికారికంగా పెట్టినటువంటి ఒక జాగ్రత్త ఏంటంటే అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు, సంతోషమే. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఒక ప్రమాదం వచ్చినా కూడా దాన్ని ఆదుకోవడానికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు కేంద్రం నుంచి ఇవ్వడం లేదు. కేంద్ర బలగాలని కానీ లేదా కేంద్ర సైనికాన్ని కానీ కేంద్ర వాతావరణ శాఖ అనుమతి ఇచ్చి కేంద్ర బలగాలను ఆ రాష్ట్రాలకు పంపించి అవసరమైనటువంటి రెస్క్యూ టీమ్స్ కానీ ప్రజల ప్రాణాలు కాపాడేదానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రాష్ట్రాల మీదే వదిలేస్తున్నారు. ఆ రాష్ట్రాలకు ఉన్న బలం తక్కువయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు రేపు చెన్నైలో జరగబోయేది కూడా అదే. ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు నేను మాట్లాడారు ముఖ్యమంత్రితో, పళనిస్వామి గారితో, మీకు ఏం అవసరమైతే సహకరిస్తామని. ఏం అవసరం ఏంటి, ఆల్రెడీ అవసరం వచ్చి కూర్చోయింది. గ్యారంటీకి ఈరోజు మహాబలిపురం తీరం దాటుద్ది. దాటే ముందు వచ్చే స్పీడ్ ఎంత, దానివల్ల వచ్చే నష్టం ఎంత అనేది ఇప్పటికే నిపుణులు అంచనా వేశారు. దాన్ని తట్టుకోవడానికి కేంద్ర బలగాలను పంపించండి, అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కూడా అందించండి. ఈరోజు వరకు రాష్ట్రంలో మన ఆంధ్రాలో కానీ లేదా తెలంగాణలో కానీ చెన్నై కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ తుఫాన్లు వచ్చిన ప్రతి సందర్భంలో మాకు 5,000 కోట్లు ఇవ్వండి అంటే ఇలా 500 కోట్లు కూడా ఇచ్చిన పాపాన కేంద్రం పోలే. కాబట్టి అన్ని విధాలు ఆదుకుంటామని మాటలు చెప్పడం కాదు, ఆచరణలో ఆదుకునే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ముందుగానే తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పుడు ముందుగానే సిబ్బందిని పంపించి ఆ రాష్ట్రానికి ప్రజలకి న్యాయం చేసే విధంగా కేంద్రం ఉండాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత శ్రద్ధగా ఉండాలి. ఖచ్చితంగా విశాఖ నుంచి ఒరిస్సా బార్డర్లో ప్రజల ప్రాణాలు పోకుండా, అలాగే ఎవరైతే ఈరోజు మన సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళకి అవసరమైన సెక్యూరిటీ ఇవ్వడం కానీ వాళ్ళ సముద్రంలోకి పోకుండా ఆపడం కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే సార్, మరో ప్రధానమైన వార్త. ఈ వార్త ఈరోజు అన్ని దినపత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించారు. ఆస్తి పన్ను మోత ఇకపై రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా వసూలు, వచ్చే ఏప్రిల్ నుంచే అమలు. విలువ పెరిగిన ప్రతిసారి పెంపు ప్రజలపై మరింత భారం. ప్రస్తుత విధానంలో భవనానికి మాత్రమే పన్ను వేస్తూ ఉండగా కొత్త విధానంలో ఆ భవనానికి, అది ఉన్న స్థలానికి వేరువేరుగా పన్ను లెక్కిస్తారు. ప్రస్తుతం 5 ఏళ్లకు ఒకసారి పన్ను సవరించాలన్న నిబంధన ఉండగా కొత్త విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తి విలువను సవరించిన ప్రతిసారి, అంటే దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఆస్తి పన్ను పెరుగుతూ ఉంటుంది. ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొత్త విధానంలో స్థానిక సంస్థలకు ఆదాయం 4 రెట్లు పెరుగుతుందని అధికార వర్గాలు చెప్తూ ఉండగా ప్రజలపై 10 రెట్లకు మించి భారం పడుతుందని ఏపీ పట్టణ పౌర సమైక్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. సార్ శంకర్రావు గారు, ఈ ఆస్తి పన్ను మీద నిన్న ప్రకటించారండి. ఇది 2-3 రోజుల నుంచి నలుగుతున్నది. అంటే ఇంతవరకు 5 సంవత్సరాలకు ఒకసారి ఇంటి పన్ను అన్నది పెంచుతున్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఆస్తి పన్ను పెరుగుతుంది. దీనివల్ల రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూరుతుంది. ఇది నెక్స్ట్ ఏప్రిల్ నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారు సార్. ఏంటి సార్ ఈ ఆస్తి పన్ను మీద? రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, దారుణంగా ప్రజలను మోసం చేసి పన్నులు పెంచుతూ ఉంది. పట్టణాల్లో పన్నుల పెంపు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరాల్లో ఇప్పుడు 3 సార్లు జరిగింది. మొదటిది నిన్నగాక మొన్న 4 రోజుల కిందట మురుగునీరు నిల్వ ఉంటే దాని మీద పన్నేస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. అంతకుముందు 4 రోజుల ముందు ఖచ్చితంగా చెత్తకి పన్నేస్తామని చెప్పి తిరుపతి, ఏలూరు, అలాగే కాకినాడ లాంటి చోట్ల ఆల్రెడీ చెత్తకు పన్నేసి వసూలు చేస్తున్నారు కూడా ఇప్పటికే. సో చెత్తకు పన్నేశారు, మురుగునీరుకి పన్నేశారు, ఇప్పుడు వెంటనే ఆస్తి పన్నులు పెంచారు. మేము సిపిఎం పార్టీగా చెప్తున్నది ఏంటంటే అసలు ఈ పన్నుల పెంపుదలని ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా. ఈ ఆస్తి పన్ను పెరగడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే గతంలో ఆస్తి పన్ను అంటే ఒక బిల్డింగ్ తాలూకా ఎంత ఉంది దాని యొక్క మోడల్ని బట్టి పన్ను వేసేవాళ్ళు. అది మినిమంగా ఉండేది.
ఈరోజు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు, ఆస్తిని బట్టి పన్ను వేస్తామంటున్నారు. ఆస్తిని బట్టి పన్ను వేస్తే 2 రకాలుగా పన్ను పెరుగుద్ది. ఒకటి బిల్డింగ్ పన్ను, 2 బిల్డింగ్ కింద ఉన్నటువంటి భూమి తాలూకు పన్ను 2 పెరుగుతాయి. రెండోది ఆస్తి పెరుగుతున్న కొలది పన్ను పెరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఆగస్టులో పట్టణాల్లో ఉన్నటువంటి భూమి తాలూకు విలువని రాష్ట్ర ప్రభుత్వం మారుస్తుంటుంది. భూమి యొక్క విలువని మార్చిన ప్రతిసారి ఇల్లు యొక్క పన్ను రేటు పెరుగుతుంటుంది. ఆ రకంగా ప్రతి సంవత్సరం పన్ను పెరిగే అవకాశం ఇందులో ఉంది. ఇది విపరీతమైన భారం ప్రజలకి. అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి 4 రెట్లు ఆదాయం వస్తుంది మా పట్టణాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు అని చెప్తున్నారు. అసలు మొదటి ప్రశ్న ఏంటంటే, మన పట్టణంలో కానీ మన రాష్ట్రంలో కానీ నగరాల్లో పెద్ద పెద్ద వాళ్ళు కట్టాల్సిన డబ్బులు పన్నుల రూపంలో కట్టాల్సిన వసూలు చేయగలుగుతున్నారా? వాళ్ళ దగ్గర వసూలు చేయలేని వాళ్ళు, వీళ్ళు బారులు కట్టిన వాళ్ళకి కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న యజమానులకు కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్టులకు కానీ వాళ్ళ దగ్గర నుంచి పన్నులే వసూలు చేయలేకపోతున్నారు. 4 రెట్లు పెరిగినా సంస్థకు వచ్చే నష్టమే, పురపాలక సంస్థకు వచ్చేది ఏమీ లేదు. రెండోది ప్రజల మీద భారాలు వేయడం దారుణం కదా. మీరేం చెప్తున్నారు, ప్రజల సంక్షేమం కోసం మేము పాటుపడుతున్నాం, మాది నవరత్నాల యొక్క పాలన, మేము ప్రజలకి సంక్షేమం అందించడమే, ఇదో జగనన్న తోడైన ఒకటి, జగనన్న చేదోడైన ఒకటి, అన్నింటికీ జగనన్నే. మరి ఈరోజు పట్టణాల్లో ఉన్న పేదలకి, ప్రజలకి, మధ్యతరగతి ఉద్యోగులకి పన్నులు పెంచి జగనన్న ఎందుకు రావణాసురుడిలా మారుతున్నాడు? మీరేమో దేవుడు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు, మరి పన్నులు పెంచి మధ్యతరగతి ప్రజల మీద భారాలు ఎందుకు వేస్తున్నారు? కాబట్టి పట్టణ ప్రజలకి ఈరోజు ఉన్నటువంటి పన్నులు భారీగా పెరుగుతాయి. గతంలో 2002లో ఇదే పని చేసినప్పుడు, 2007లో ఇదే పని చేసినప్పుడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంకి వ్యతిరేకంగా పట్టణాల్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము పోరాటం చేసి ఉన్న పన్నులు తగ్గించుకోగలిగాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పన్నులు పెరగకుండా ఆపగలిగాం. మరి జగనన్నేమో అందరికీ తోడని చెప్పి, అందరికీ సుపరిపాలన అందిస్తానని చెప్పి, నవరత్నాలు ఇస్తానని చెప్పి మధ్యతరగతి ప్రజల మీద, అపార్ట్మెంట్ ప్రజల మీద, లేకపోతే చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న పేదల మీద భారాలు ఎందుకు పడుతున్నారు? సార్ మరో విషయం ఏంటంటే, ఇంతవరకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ మీద బట్టి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టి ఇంతవరకు ఎప్పుడు పన్ను వేయడం అన్నది లేదు సార్. లేదు, ఇదే మొదటిసారి. నెక్స్ట్ అసలు ఈ పన్ను పెంచుతున్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్? అసలు ఇంత సడన్గా, అంటే ఆదాయం పెంచుకునే మార్గాలు ఉండొచ్చు, కానీ ఇంత సడన్గా ఇది రిజిస్ట్రేషన్ బట్టి, అంటే ఈ ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అంటారు? అంటే మామూలుగా పన్నులు పెంచవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ బట్టి, ఆ వాల్యూని బట్టి, రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టి ఇప్పుడు పన్ను అందరికీ నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా ఈ పన్ను అన్నది పెరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకంటారు ఈ ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది? ఇప్పుడు పట్టణ ప్రజానీకం ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. ఉన్నటువంటి పట్టణ ప్రజానీకం మీద భారాలు వేయడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రెండోది, మేము రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు నగరాలకు కానీ పట్టణాలకు కానీ లేకపోతే స్థానిక సంస్థలకి ఏవైతే ఉన్నాయో మున్సిపల్ స్థానిక సంస్థలు, వాటికి మేము ఇంకా డబ్బులు ఆదాయం ఇచ్చే సమస్య లేదు, మీ ఆదాయం మీరే చూసుకోండి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీ ఆదాయం మీరు చూసుకోవడానికి మార్గం ఏంటంటే ఈ రకంగా పన్నులు పెంచి మార్గాల్ని కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇదే అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకనంటే ఒకవైపు ప్రజలకేమో సంక్షేమం ఇస్తున్నామని చెప్పి ఇంకోవైపు పన్నుల భారం పెట్టడం, పన్నుల భారం వల్ల వచ్చిన డబ్బుల్ని సంక్షేమానికి ఇస్తామని చెప్పినప్పుడు సంక్షేమంలోనే పన్నుల భారం లేకుండా చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం గవర్నమెంట్ ఎందుకు చేయడం లేదు? 2, ఈరోజు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల మీద చెత్త పన్ను, మురికివాడల ఉన్నటువంటి ప్రజల మీద మురుగునీటి పన్ను, మధ్యతరగతి ప్రజల మీద ఇంటి పన్ను, ఆస్తి పన్ను కలిపి పెంచితే మరి ఆ ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏమని ప్రభుత్వం ఇస్తుందని చూస్తే మధ్యతరగతి ప్రజానీకానికి ఏమీ ఇవ్వడం లేదు. పట్టణాల మధ్యతరగతి మీద ఇప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి 3 డిఏలు ఆపేశారు, పెన్షనర్లకు కూడా డిఏలు ఆపేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఒకవైపు డిఏలు ఆపేసి రెండో వైపున ఆస్తి పన్నులు పెంచేసి ఇంకొక వైపున ధరలు పెంచేసి అన్ని ధరలని పెంచినటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా పట్టణ ప్రజల మీద భారాలు వేసి ఇప్పుడేమో జగనన్నేమో అందరికీ అన్నంటే ఏమన్నా, ఈయన రామన్నా రావణాసురుడు అన్నా? ఇది ప్రజలు ఆలోచించాల. అందుకని మేము చెప్తున్నాం, ఇది 10% కాదు 100% పన్నులు పెరిగితే దీని మీద ఇప్పటికే పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రకటించింది. సిపిఎం పార్టీ దాన్ని బలపరుస్తుంది. ఖచ్చితంగా పట్టణాల్లో పెరిగే పన్నులకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాలి, తిరుగుబాటు చేయాలి, దీన్ని అడ్డుకొని తీరాలి. ప్రభుత్వం కూడా ఆలోచించి సంక్షేమం కోసం మాట్లాడుతున్న ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల యొక్క సంక్షేమం కానీ పట్టణ ప్రజల యొక్క సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. వెంటనే పెంచిన పన్నుల భారం, అది నీ మురుగునీటి పన్ను అయినా, చెత్త పన్ను అయినా, ఇప్పుడు ఆస్తి పన్ను అయినా మార్చాలి. తర్వాత ఆస్తి మీద పన్ను అనేది
తప్పు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేదు. ఆస్తి మీద పన్ను అంటే ఆస్తులు అమ్ముకొని పన్ను కట్టాలి తప్ప ఆ ఆస్తి ఉంచుకొని పన్ను కట్టే సమస్య లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. మన కరెంటు ఛార్జీలు పెంచితే మధ్యతరగతి ప్రజలకి కరోనా టైంలో 4,000 నుంచి 5,000 వచ్చాయి. మరి 5,000 రూపాయలు ఈరోజు ఒక మధ్యతరగతి ప్రజలు ఒక ఇంట్లో అద్దె కట్టుకొని 5,000 10,000 అద్దె కట్టుకొని 5,000 కరెంటు బిల్లు కట్టుకొని ఇప్పుడేం ఆస్తి పన్ను పెరిగితే ఆ పెరిగిన ఆస్తి పన్ను కూడా అద్దెలు ఉన్న వాళ్ళ మీద పడుతుంది. ఒకవేళ అద్దెలు లేదు సొంత ఇల్లు అనుకుంటే అది సొంత ఇల్లులా లేదు. 5,000 అద్దె కట్టాలా, 5,000 ట్యాక్స్ పన్ను కట్టాలి, ఇంటి పన్ను కట్టాలా, 5,000 కరెంటు బిల్లు కట్టాలా. అంటే సొంత ఇల్లు కూడా అద్దెల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇక వ్యాపారస్తులు అయితే వ్యాపారాలు చేయలేరు. గతంలో కూడా చెప్పాం. ఈరోజు ఒక గొడౌన్ ఉంది, ఆ గొడౌన్కి తక్కువ పన్ను కడుతున్నారు. గొడౌన్ ఆస్తి మీద పన్ను అంటే గొడౌన్లో ఉన్న సరుకు అంతా కూడా ఈరోజు అమ్ముకున్నా కూడా ఆస్తి పన్ను కట్టలేరు. సార్ ఒక్క విషయం, ఇది దారుణం. దీన్ని వెంటనే ప్రభుత్వం మాఫీ రద్దు చేయాలా, జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సరే ఇప్పుడే చెప్పారు కరోనా టైంలో కరెంటు ఛార్జీలు పెంచారని. ఈ కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు కూడా మీ సిపిఎం పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేశారు. చేసినా కూడా ప్రభుత్వం ఏం తగ్గించలేదు. అంటే ఏవో 200 యూనిట్ల దాకా ఒక రేటు, అక్కడి నుంచి ఇప్పుడు దానికి జనాలు అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఇది కూడా మీరు పోరాటాలు చేస్తామని చెప్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ దీనికి కూడా ఇది ఏమైనా ప్రభుత్వం దిగి వస్తుంది అంటారా? అంటే కరెంట్ ఛార్జీలు అయితే మాత్రం తగ్గలేదండి. ఖచ్చితంగా కరెంట్ ఛార్జీలు తగ్గలేదు. ఖచ్చితంగా 2 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు కదిలితే ప్రభుత్వాలు నాశనం అయిపోతాయి అనేది వాస్తవం. 2000 సంవత్సరంలో కరెంటు ఛార్జీలకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, విద్యుత్ సంస్కరణలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సిపిఎం పార్టీ ముందుంది. ఆ పోరాటం విజయవంతమైంది. 2000 నుంచి ఈ రోజు దాకా 20 ఏళ్ళు కరెంటు ఛార్జీలు పెంచడానికే ప్రభుత్వాలు భయపడ్డాయి. అది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఇప్పుడు పెరిగాయి. ఇది ఇంతవరకు జరిగింది. ఇప్పుడు పెరిగిన దానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏం చేశారు? సాధారణమైన ప్రజలకి అంటే 100 యూనిట్ల లోపు 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి అయితే కంప్లీట్గా ఉచితం. కాబట్టి అణగారిన వర్గాలు, పేద వర్గాలు మీకేం పర్వాలేదని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ని ప్రజల్లో గవర్నమెంట్ తీసుకెళ్ళింది. ఇక మధ్యతరగతి ఉద్యోగులకు కూడా 200 నుంచి 300 యూనిట్ల లోపే మీకు పెరుగుద్ది. 300 తర్వాత మీరు కాల్చరు కదా, మీకేం భయం లేదని చెప్పేసి ఒక వాదన తెచ్చింది. 200 నుంచి పెరిగిందండి. అదే కొడుతున్నాయి. 200 నుంచి 300 వరకు పెరిగింది. కాబట్టి పర్వాలేదని భరోసా ఇచ్చింది. దాంతో ప్రజలు పెద్దగా కదలలేదు. కానీ ఇప్పుడు ఆ భారాలని ప్రజలు మోస్తున్నారు. ఇప్పుడు రేపు ఇంటి పన్ను కూడా పెరిగితే, ఆస్తి పన్ను కూడా పెరిగితే, ఇంటి పన్ను ఆస్తి పన్నుగా మారి పెరిగితే అది చాలా పెద్ద భారం. దాన్ని తట్టుకోలేనప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. గతంలో ఆస్తి పన్నుకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాడింది. మనం పెద్ద ఎత్తున విజయనగరం జిల్లాలో కూడా మన పట్టణంలో మనం ఓటింగ్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాం. దానికి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కౌరు పెట్టి మొత్తం పన్నుల్ని రద్దు చేసి పాత పన్ను విధానాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు కూడా ఆయనే మంత్రిగా ఉన్నారు, ప్రధానంగా పట్టణాల మంత్రిగా ఉన్నారు. విజయనగరం నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సత్యనారాయణ గారికి మేము సూటి ప్రశ్న వేస్తున్నాం. మీరు కానీ జగన్ గారు కానీ ప్రజలకి అండగా ఉండదలుచుకుంటే, పట్టణ ప్రజలకు అండగా ఉండదలుచుకుంటే ముందు పన్నులు రద్దు చేయండి, జీవోలు రద్దు చేయండి. ఆస్తి పన్నుగా మార్చడం అనేది అసలు తప్పు. కాబట్టి ఇంటి పన్ను ఆస్తి పన్నుగా మార్చొద్దు. అలాగే మురుగునీటి పన్ను, చెత్త పన్ను అన్నింటినీ రద్దు చేసి మీరు ముందుకు ప్రజలకు రండి. రెండోది, పట్టణాల్లో కొన్ని సౌకర్యాలు పెంచారంటే రోజు రోజుకి రిటైర్ అయిపోతున్న ఉద్యోగాల స్థానాల్లో కొత్త ఉద్యోగాలు వేయలేదు. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా టైంలో 20% పారిశుద్ధ్య కార్మికులు పెంచుకోవాలని చెప్పింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇక్కడ మన పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ అమలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ జీతాలు ఇవ్వాలని. మరి పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచకుండా, ఉద్యోగుల సంఖ్య పెంచకుండా, సౌకర్యాల సంఖ్య పెంచకుండా ఈరోజు ఒకవైపున ప్రజల మీద భారాలు వేయడం, రెండో వైపున ఆస్తి పన్నుని పెంచడం, ఇవన్నీ సరైనది కాదు. ఇవన్నీ ప్రజా వ్యతిరేకమైన చర్యలు. మీరు ప్రజలకు మీరు ఇచ్చేది నవరత్నాలు కాదు. ఈరోజు ప్రజలకు మీరు ఇచ్చేదంతా కూడా భారాలే. కాబట్టి ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడుతున్నాయి. అందుకు మీరు జాగ్రత్తలు తీసుకొని జీవోలు వెనక్కి తీసుకుంటే సంతోషం. లేదంటే ఖచ్చితంగా తిరుగుబాటు ప్రజలు చేస్తారు. అది మీరు తట్టుకోలేరని చెప్తున్నాను. సార్, ఈ రిజిస్ట్రేషన్ అన్నది పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ విధానం ఉన్నదా? అంటే భారతదేశంలోనే పట్టణాల్లో ఈ విధానం అనేది ఎక్కడా లేదు. అంటే ఆస్తి మీద లేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు చూస్తుంటే ఒక్కొక్కటి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తుంది అనేది కనబడుతుంది. ఉదాహరణకి మొన్న ఇసుక విధానంలో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు ఇచ్చేస్తామని చెప్తున్నారు. తర్వాత ఏమో ఇప్పుడు ఇదేమో రిజిస్ట్రేషన్లకు అప్పచెప్పేస్తాం అంటున్నారు. అలాగా ఒక్కొక్కరికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు?
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి విస్మరించి ఆయా సంస్థలకు అప్పజెప్పేసే విధంగా నిర్ణయాలు చేస్తున్నారు. ఇది తప్పు. ప్రభుత్వం స్వపరిపాలన అంటే ప్రజలకి అనుకూలమైన పరిపాలన, భారాలు తగ్గించే పరిపాలన, సంక్షేమం అందించే పరిపాలన, అభివృద్ధి చేసే పరిపాలన చేయాలి. అవి మానేసి భారాలు పెంచే ప్రయత్నం సరైనది కాదని సిపిఎంగా మేము దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే సార్, మరో ప్రధాన వార్తల్లోకి వెళ్తే కొత్త విధానంతో ఇసుక ప్రియం టన్నుకు 100 రూపాయలు పెరుగుదల. ప్రస్తుతం టన్ను ఇసుక ధర 375 రూపాయలు చొప్పున ఏపీ ఎండిసి ద్వారా అమ్ముతూ ఉండగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల ఇది మరింత భారం కానున్నది. కేంద్ర సంస్థ ద్వారా విక్రయాలు చేపడితే టన్ను గరిష్టంగా మరో 100 రూపాయలు చొప్పున పెరుగుతుందని అంచనా. కొత్త విధానం అమల్లోకి వస్తే 12 టన్నుల సామర్థ్యం ఉండే 6 టైర్ లారీ ఇసుక ధర అదనంగా 1200 రూపాయలు, 4.5 టన్నుల ట్రాక్టర్ 450 రూపాయలు చొప్పున పెరిగే ఆస్కారం కనిపిస్తుంది. సార్, ఇసుక విధానం మనం డైలీ పేపర్లో చూస్తున్నాం. ఇది ఏంటంటే మొన్న రీసెంట్గా, అంటే పాత వాటి గురించి మనం చర్చించుకోకర్లేదు, కొత్తగా 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఏపీ ఎండిసి కొన్ని సంస్థలు 2 సంస్థలు వచ్చాయి. ఆ 2 సంస్థలకి మేము ఇసుక ఇస్తున్నామని మన పెద్దిరెడ్డి మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. ఒకవేళ వాళ్ళు కూడా ఇది అయిపోతే అప్పుడు మనం ప్రైవేట్కి ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే టన్నుకి 100 రూపాయలు పెరుగుతుందని చెప్తున్నారు. ఏంటి సార్ ఇసుక విధానం? ఇసుక విధానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇస్తామని చెప్పడమే పెద్ద మోసం. ఎందుకనంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చినా లేదా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినా ఆ ఇసుక మీద ఎంత ధర ఉండాలని నిర్ణయించే హక్కు గవర్నమెంట్కి పోతుంది. వాళ్ళు అనేక రకాల కారణాలు చూపించి ధరలు పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చి చెప్పిన అంచనా ప్రకారంగానే 1 టన్నుకి 100 రూపాయలు పెరుగుద్దని, అంటే 12 టన్నులు ఉన్నటువంటి లారీలకి 1200 పెరుగుతుంది. అదే ట్రాక్టర్కి 450 పెరుగుతుంది. వాస్తవానికి వాళ్ళు చెప్తున్నటువంటి 350 రూపాయల ధర కూడా కరెక్ట్ కాదు. 12 టన్నులు ఉన్నటువంటి లారీకి ఈరోజు 350 చొప్పున ఇస్తే ఎంత తక్కువగా వస్తుంది. కానీ ఇప్పుడు ఎంత ఉంది? లారీ 12,000 ఉంది అంటే అది 1000 రూపాయలు పడుతుంది యావరేజ్న. నువ్వు 350కి ఇస్తున్నామని చెప్తున్నారు. మరి 350కి ఇస్తే 700 రూపాయలు కేవలం లారీ అద్దె అవుతుందా? కాదు కదా. టన్నుకి 700 రూపాయలు లారీ అద్దె ఉండదు కదా. కానీ మీరు చెప్పే 350 బోగస్. రెండోది 450 రూపాయలు టన్నుకి ఇది ఒక ట్రాక్టర్కి పెరుగుతుంది. ఎందుకంటే 4.5 టన్నులు ఒక ట్రాక్టర్ ఉంటుంది. ట్రాక్టర్ ఇప్పటికే 3,500 నుంచి 4,000, 5,000 దాకా ట్రాక్టర్ ఉంది. అసలు 5,000 ఇచ్చినా ట్రాక్టర్ ఇసుక దొరకడం లేదు. మరి 5,000 ఇచ్చినా ట్రాక్టర్ ఇసుక దొరకనప్పుడు ఈరోజు 450 రూపాయలు అదనంగా పెరిగితే అది ఇంకా 6,000 అయ్యే అవకాశం ఉంది. కానీ రోజుకి ధరలు పెరిగితే ఇసుక అందుబాటులో తేకపోతే ప్రజలు ఏ రకంగా నిర్మాణాలు చేపడతారు? ఇప్పటికే నిర్మాణాలు లేక, పనులు లేక ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. గత 16 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన కానివ్వండి ఈరోజు వరకు వాళ్ళకి పనులు లేవు. పనులు లేక రోడ్డున పడిన వాళ్ళకి, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో పని చేసుకుందాం అనుకునే టైంలో ఇసుక సమస్యగా మారుతుంది. ఇది సరైనది కాదు. తక్షణమే ప్రభుత్వమే ఇసుకని విధానాన్ని ప్రభుత్వం నిర్వహించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం బాధ్యత వహించాలి. ఉచితంగా ఇస్తామని చెప్పారు ఇసుక. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మేము తక్కువకి ఇస్తాం, ఉచితంగా ప్రజలకు అందిస్తాం, ఇంకా పేదలైతే వైట్ రేషన్ కార్డు మీద కూడా ఉచితంగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు భారాలు వేసి ఇష్టం వచ్చినట్టు మాఫియాకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఈ కొత్త విధానం కూడా తప్పు. తక్షణమే ప్రభుత్వమే తమ ఆధ్వర్యంలో నిర్వహించాలి. గతంలో నిర్వహించినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 3,000, 3,500 దాకా ఉండేది ఒక ట్రాక్టరు. అప్పుడు 5,000, 6,000 ఒక లారీ ఉండేది. అప్పుడే ప్రజలు చాలా ఎక్కువ అని చెప్పేసి భావిస్తే దాన్ని తగ్గిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 12,000 ఈరోజు లారీకి చేశారు, 6,000 ఈరోజు ట్రాక్టర్కి చేశారు. ఇప్పుడు ఇంకా మరలా పెంచుతామంటున్నారు. ఇంత చూస్తే ఇసుక అందుబాటులో లేదని చెప్తున్నారు. సార్, ప్రభుత్వం ఎందుకు తీసుకోవడానికి సంశయిస్తున్నది? ఇసుక విధానం మీద 16 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు అనగా పనులు అయిపోయి ఇసుక లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా ప్రభుత్వం చూస్తుంది. దీని మీద కూడా ఒక క్లారిటీగా ప్రభుత్వమే తీసుకుని దీన్ని చేయడానికి ఏంటి సార్ సంశయిస్తున్నది ప్రభుత్వం? సమస్య ఏం లేదు. మేము సిపిఎం పార్టీగా కూడా చెప్పాం, ఇసుక విధానంలో ప్రభుత్వం బాధ్యత వహించాలి ఒకటి. రెండోది, ఇసుక విధానంలో ప్రధానమైన అంశం ఏంటంటే బీఆర్ వాళ్ళు ఆ లోకల్గా ఉన్నటువంటి ఇసుకని ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే వరకు బీఆర్ వాళ్ళ బాధ్యత అప్పచెప్పి వాళ్ళ మీద పై అధికారులు పర్యవేక్షణ పెట్టి ప్రభుత్వమే టోకన్లు ఇచ్చి ఖచ్చితంగా ఇంత రేటుకే తీసుకోవాలంటే అది ఒకటి. రెండోది, ట్రాక్టర్లు, లారీలు ఈరోజు వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ల దగ్గరే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేటు, ట్రాక్టర్ రేటు, లారీ రేటు పెంచేస్తున్నారు. పెంచేసి టోకన్లు కాకుండా డైరెక్ట్గా ఇసుక ఎవడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో
వాళ్ళ దగ్గరే వీళ్ళు ఒప్పందం కూర్చుకొని వీళ్ళే డైరెక్ట్గా ఇసుకని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దానివల్ల మాకు ఎంత ఇస్తేనే ఇసుక మీకు తెస్తాం, లేకపోతే లేదు. ఎందుకంటే ఇసుక అనేది లారీల కంట్రోల్లోకో ట్రాక్టర్ల కంట్రోల్లోకో మాఫియా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని మేము కంట్రోల్ చేయడం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు ఇస్తున్నామని చెప్తున్నారు. అయినా అది అవ్వదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏం చేస్తుంది, 350 రూపాయలు తీసుకుని టోకెన్ ఇస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇసుక ఇవ్వాల్సింది ఎవరు, ఆ ఇసుకని డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది ఎవరు, ట్రాక్టర్ ఓనర్ కానీ లేకపోతే లారీ ఓనర్ కానీ. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా ట్రాక్టర్ మా లారీ మాత్రమే ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఇసుక, వేరే ట్రాక్టర్లు ఇక్కడ రావడానికి లేదు, ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళాలి, మాకు ఎంత కట్టాలంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది, ఇసుకని ప్రజలకు అందించే స్థితిలో లేదు. ఇప్పటికైనా బాధ్యత తీసుకోవాలి. బాధ్యతని విస్మరించి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తే అది ప్రజలను మోసం చేసినట్టు అవుద్ది. తక్షణమే ప్రభుత్వం ఇసుక విధానాన్ని రద్దు చేసి తానే నిర్వహించే విధంగా తక్కువకి ఇచ్చేటట్టు చేయాలి. ఇంకోటి కూడా మేము సలహా చెప్పాం సిపిఎం పార్టీగా, ట్రాక్టర్లకు నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు. నిరుద్యోగ యువకులకి గవర్నమెంట్ జగనన్న తోడిస్తున్నారు. ఆ జగనన్న తోడులో ట్రాక్టర్లు ఇవ్వండి, ఆ ట్రాక్టర్లతో ఈ ట్రాక్టర్కి ఎంతే తేవాలి ఇసుక ధర ఇది అని ఆ ట్రాక్టర్ ధర నిర్ణయించండి. అప్పుడు తక్కువ డబ్బులకి ఇసుక అందుబాటులోకి వస్తుంది, నిరుద్యోగుడికి పని ఉంటుంది, వాడికి నిరుద్యోగుడికి ఉపాధి ఉంటుంది. అంటే ఆ పని గవర్నమెంట్ చేయడం లేదు. మళ్ళీ ఆ ట్రాక్టర్లు కూడా పేరుకే నిరుద్యోగ యువకుల పేర్లు ఇచ్చేదేమో అలా పార్టీ అనుగుణంగానే ఇస్తున్నారు. ఆ పార్టీ అనుచరగానేమో వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, రెండో వైపునేమో పెద్ద ఎత్తున మాఫియా కింద మారుతున్నారు. ఇది సరైనది కాదు, ప్రభుత్వం నిర్వహించాలనేది సిపిఎం పార్టీ కోరుతూ ఉంది. ఓకే సార్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన వార్తలకు వెళ్తే, అలా విశాఖ నగరిలో అధికార అలజడి, ప్రశాంత్ నగరంపై వైసీపీ పడగ, కొత్త సంస్కృతికి తెరలేపని పెద్దలు, భూముల కబ్జా కంపెనీల స్వాధీనం, వాల్టేర్ క్లబ్ భూములపై తొలి నజర్, కార్తీక్ వనం గుటుక్, బే పార్కులో పగ, విలువైన ప్రేమ సమాజం ఆస్తులపై పగ, రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా కూల్చివేతలు, సరిగ్గా సెలవు రోజుల్లోనే కదిలే అధికారులు, అర్ధరాత్రి దాటిన తర్వాత ప్లాక్లైన్ల పని, కోర్టుకు వెళ్ళే వీలు లేకుండా కొట్టుదిట్టం. సరే, ఈ మధ్యన మనం చూస్తున్నాం విశాఖపట్నంలోని ఈ మహా గ్రేటర్ విశాఖ వీళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే, రాత్రిపూట శని ఆదివారాల్లో మొన్న సబ్బోహరి గారి బిల్డింగ్ కూల్చివేత కానీ, అలాగే గీతం అక్కడ కూల్చివేతలు కానీ, ఈ మధ్య ప్రతిరోజు కూడా మహావిశాఖలో ఈ గ్రేటర్ విశాఖ వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్. ఏంటంటారా, అసలు ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఈ మధ్యన ఇలా వెళ్ళడం, మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, వాళ్ళు మళ్ళీ ఆపమండడం, లేదు మేము ఇవన్నీ అవి గవర్నమెంట్ దీంట్లో కట్టారు కాబట్టి ఇచ్చేస్తున్నాం అని చెప్పి చేస్తున్నారు. అంటే మనం డైలీ చూస్తున్నాం, అంటే ఆక్రమణ తొలగించవచ్చు, కానీ ఈ మధ్యన వైజాగ్లో నిత్యకృత్యం అయిపోయింది. కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్ శని ఆదివారాల పూట చేస్తున్నారు, రాత్రిపూట అర్ధరాత్రి పూట చేస్తున్నారు. ఏంటంటారు? యాక్చువల్గా వైజాగ్లో జరుగుతున్నదంతా ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని గీతం కానీ, సబ్బం హరి గారి కానీ, లేకపోతే ఇప్పుడు విశాఖపట్నం కార్తీక వనం కానీ, వీళ్ళందరూ కట్టినవన్నీ కూడా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి కట్టుకున్నటువంటిది వాస్తవం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడింది, అందుకని వాళ్ళ ఆ బిల్డింగ్లన్నీ చక్కగా గవర్నమెంట్ పరంగా మేనేజ్ చేసి ఉంచుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల ఆస్తి కాపాడుతాం అనే పేరుతో రాజకీయ కక్షలకు దిగబడుతున్నది వాస్తవం. గీతం విషయంలో జరిగింది, సబ్బం గారి విషయంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అయితే రాజకీయ కక్షలకి అవకాశం కల్పించింది ఎవరు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అనేది మనం చెప్పాలి. గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు మీరు ఆ అవకాశం ఇచ్చుండకపోతే, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళకి భూ కబ్జాలకు అవకాశం ఇచ్చుండకపోతే, ఈరోజు ఆ భూ కబ్జాలన్నింటినీ తొలగించే పేరుతో ఈ ప్రభుత్వం చేసి ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న దానికి ఒక అవకాశం గత ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వం ఇక్కడ ఈ మాఫీ ఇవన్నీ చేస్తున్నారు, భూములు కాపాడతామనే పేరుతో. అయితే అధికారులు ఏం చేస్తున్నారంటే, శనివారం నాడు రాత్రి ఆదివారం నాటికి కోర్టుకు వెళ్లకుండా దీన్ని కూల్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సహజం, అది రాజకీయంగా కక్షాదింపు చర్యలు చేపట్టాలనుకున్నప్పుడు సహజంగా జరిగే ప్రక్రియ అది. ఈరోజు టీడీపీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు ఉంటే వైసీపీతో పోవాలా, లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా నిలబడకుండా టీడీపీ వైపు లేకుండా మధ్యవర్తిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి ఎలా ఉందనంటే, వాళ్ళు బెదిరించడం ద్వారా, ఇది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇతర పార్టీలు వాళ్ళని బెదిరించడం ద్వారా, వ్యాపారస్తులు కానీ లేదా పారిశ్రామికవేత్తలు కానీ బెదిరించి లొంగ తీసుకోవాలనే ఒక సిద్ధాంతాన్ని ఇప్పుడు ముందుకు తెస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అయితే మాకు డైరెక్ట్ ఓపెన్గానే కనబడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అయితే మేమంటుంది ఒకటే, ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి మేము వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా కాపాడాలి, మేము కూడా కోరుతున్నాం. కానీ కక్ష సాధింపులాగా ఉండకూడదు. ఉదాహరణకి అమరావతిలో మన అప్పుడు బిల్డింగ్ కూల్చేశారు. సరే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కట్టారు, ఆ బిల్డింగ్ కూల్చారన్నారు. కానీ ఆ బిల్డింగ్ ఖర్చు అయినటువంటి 50 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం అనేవే కదా. పోయిన తర్వాత ఆ వరుసన ఉన్నటువంటి మొత్తం ఆ కాలువ మీద ఉన్న భూములన్నీ బిల్డింగ్లన్నీ కూల్చారా అంటే అది లేదు. మరి ఇప్పుడు విశాఖపట్నంలో గీతంలో కూల్చారు, తర్వాత ఏమైనా భూములు స్వాధీనం చేసుకున్నారా? కోర్టు స్టే ఇచ్చిందని చెప్పి వదిలేశారు. అంటే ఇప్పుడు బెదిరింపుల కార్యక్రమం రేపు కార్తీక వనం కానీ లేకపోతే ఇవన్నీ కూడా జరిగే ప్రక్రియ అదే. అది ఇందులో ఇంకొక విషయం కూడా ఉందండి. అదేంటనంటే వీళ్ళు ఏవైతే కబ్జాలు చేశారో భూములు, ఆ కబ్జాలు చేసినటువంటి భూములు కట్టిన బిల్డింగుల మీద దాడి చేయడం ద్వారా కొంత భూమిని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ వాళ్ళ అనుచరుగానం కానీ కొంత తీసుకునేదానికి అవకాశం అయితే కనబడుతుంది. ఒక 50 ఎకరాలు కబ్జా చేసిన గీతంలో నాకు 25 ఎకరాలు ఇవ్వయాలంటే ఆడు స్టే తెస్తాడు, వీళ్ళిద్దరు పంచుకుంటారు, భూమి అలాగే ఉంటుంది. ఆ రకంగా భయపెట్టి భూములు పంచుకునే అవకాశం కూడా ఇందులో ఉంది, లేకపోలేదు. సార్ మరో విషయం, ఇప్పుడు మీరు చెప్పినట్టు టీడీపీ వాళ్ళు పెట్టినవి కార్తీక వనం అవన్నీ కాబట్టి వీళ్ళు ప్రభుత్వ స్థలాలు అన్నారు. రేపొద్దున ఈ గవర్నమెంట్లో వీళ్ళు కొనుక్కుంటారు, రేపొద్దున మళ్ళీ వాళ్ళు వస్తుంది, మళ్ళీ వాళ్ళు కొలుస్తారు. అందుకని ఇప్పుడు ఈ వైసీపీ చాలా ఎత్తుగడగా వెళ్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, గీతంలో 50 ఎకరాలు ఆక్రమించారని చెప్పాడు, గవర్నమెంట్ చెప్పింది, తప్పులేదు. దానికి బార్డర్ గీశారు, బీఎస్సీపీతో కూల్చేశారు, స్టే ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు 50 ఎకరాలు ఏమయ్యాయి అంటే ఆ 50 ఎకరాల్లో 25 ఎకరాలు ఈ ప్రభుత్వం తీసుకుంది అనుకోండి, ఈ ఎమ్మెల్యే, అప్పుడు 25 ఎకరాలు గీతం కొండిపోతే వచ్చే ప్రభుత్వం కూడా వెళ్తాయి కదా. అప్పుడు ఎవరితో అవుద్ది? గీతంలో ఉన్న టీడీపీ, ఇప్పుడు వైసీపీ. ఈ ప్రభుత్వం ఆ 25 ఎకరాలకు ఆయన కాపాడద్ది, వచ్చే ప్రభుత్వం ఈ 25 ఎకరాలకు ఆయన కాపాడుద్ది. కాబట్టి పంచుకునే కార్యక్రమంలో టీడీపీ వైసీపీ అనే తేడా లేదు, పంచుకోవడానికి హాయిగా ఉంటుంది. అంటే వచ్చేది ఏ ప్రభుత్వం మనం చెప్పలేం. ఏ ప్రభుత్వం లేదంటున్నాను. ఇప్పుడు గీతం యూనివర్సిటీ టీడీపీ నాయకుడిది, అందరికీ తెలిసిందే. అందులో 50 ఎకరాల్లో 25 ఎకరాలు కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు, అది ఎవరైనా కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మల్ల సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు తీసుకున్న 25 ఎకరాలకి వైసీపీది అవుద్ది, ఉన్న 25 ఎకరాలు టీడీపీది అవుద్ది. రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చినా ఈ వైసీపీ ప్రభుత్వం 25 ఎకరాలు కాపలా ఉంటుంది. ఎందుకంటే ఈ 25 ఎకరాలు పోవాలంటే ముందు ఆడి 25 ఎకరాలు పోవాలి కదా. కాబట్టి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు కాపలా ఉంటుంది. ఒకవేళ వచ్చే 5 ఏళ్ళకి కూడా టీడీపీ కానీ వచ్చింది అక్కడ పొరపాటున ఈ వైసీపీ వాడి భూములు కాపలా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి పంచుకుంటారు కదా. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారి మీద వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా చెలరైపోయారు. ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు చేసిన భూములు కబ్జాలు 100 ఎకరాలు కదా, 1 ఎకరా 2 ఎకరాలు కాదు కదా. మరి భూములు చుట్టూ ఉన్నటువంటి భూముల్ని మొత్తం లాగేసుకుంటామని చెప్పారు. ఏది ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడ ఉన్నారు? టీడీపీలో ఉన్నారా, వైసీపీలో ఉన్నారా, అసలు మధ్యలో ఉన్నారా, కనుమరుగైపోయారా? కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో, భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకి మొత్తాసు పలకడంలో ఎటువంటి తేడా లేదు. ఈరోజు సబ్బవారి గారు రేపు వైసీపీకి వెళ్ళిపోతే ఆయన భూమి కాపలైపోద్ది. ఈరోజు గీతం యూనివర్సిటీ వాళ్ళు వైసీపీతో రాజీ పెడితే ఆయన కాపలైపోద్ది. మనం చూస్తున్నాం. గల్లా అరుణ్ గారు ఇండస్ట్రియలిస్టు, గల్లా అలా అబ్బాయి అజయ్ పెద్ద ఇండస్ట్రియలిస్టు, గల్లా జయదేవ్. మరి ఈరోజు వాళ్ళిద్దరూ వైసీపీకి వెళ్ళిపోతారని పెద్ద ప్రచారం జరిగింది. కానీ వస్తే వైసీపీకే నష్టమని చెప్పి అలా ఆపి ఈరోజు వాళ్ళతో సఖ్యత కూర్చుకొని మహేష్ బాబు కుటుంబం ద్వారా రాజీ పరుచుకొని ఆ రకంగా ఇంటర్నల్ రాజకీయాలు నడుపుతుంది. కాబట్టి పెట్టుబడిదారులకి, భూస్వాములకి, భూ కబ్జాదారులకి వైసీపీ అండగా ఉంటుందనడానికి ఏ తేడా లేదు. టీడీపీని అంతే, వైసీపీని అంతే, బెదిరింపులకు మాత్రమే వాడుకుంటారు. ఆ రకంగా ఈరోజు వైసీపీ టీడీపీ నాయకుల మీద, వాళ్ళ యొక్క భూముల మీద, వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళి బెదిరించడమే తప్ప తీసుకునేది ఏమీ లేదు. తీసుకునేది ఏదంటే వాళ్ళ కార్యకర్తల నుంచి వీళ్ళ కార్యకర్తలకు మారుతుంది అంతే. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇలా నిర్మించడం తప్పు కదండి. అంటే అక్రమంగా నిర్మిస్తే వాళ్ళు వస్తే వీళ్ళు కొట్టడం, వీళ్ళు వస్తే వాళ్ళు కొట్టడం, అది సజువుగా అలా జరుగుతుంది. అంతేకాదు, మేము అంటుంది అదే, ఒక అక్రమంగా ఉన్నటువంటి స్థలం అనేది గవర్నమెంట్ది. అది అక్రమం అని ఎందుకంటారు? విఎంసీ వాళ్ళు, విశాఖపట్నం కానీ విజయనగరం కానీ మున్సిపాలిటీ వాళ్ళు పలానా ల్యాండ్ మున్సిపాలిటీ దాని రికార్డులు ఉంటుంది కదా, దాని మీద కబ్జాకి వెళ్ళేటప్పుడు ఎందుకు అడ్డుకోరు ఆ రోజున ప్రభుత్వం? ఈరోజు మేము అదే చెప్తున్నాం. విజయనగరంలో ఎర్ర చెరువు, ఈయన 200 కోట్లు ఆస్తుంది, 15 ఎకరాల చెరువు. అక్కడే తక్కువలో తక్కువ అంటే 20 కోట్లు పైన ఎకరా ఉంది.
మరి అక్కడ 300 కోట్ల ఎకరాలు ఉన్నటువంటి 200-300 కోట్ల ఆస్తి ఉన్నటువంటి ఎర్ర చెరువుని ఒక కబ్జాదారుడు వచ్చి ఇప్పుడు కబ్జా చేస్తుంటే దాన్ని ఎందుకు అడ్డుకోరు? ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి వైసీపీ నేతలే దానికి మద్దతుగా ఉన్నారు. దొంతల రావణ వైసీపీ నాయకుడు కనపాకలో, లేకపోతే బాలి గణేష్ వైసీపీ నాయకుడు, మరి వీళ్ళతో పాటు మద్దతుగా ఉన్నటువంటి తిరుమల రెడ్డి అంటే ఎవరో వస్తున్నారు పైనుంచి, మరి ఆయన వైసీపీ నాయకుడు. విశాఖపట్నం నుంచి ఒక రాజు వస్తున్నట్టు ఆయన వైసీపీ నాయకుడు. మరి వీళ్ళందరూ కలిపి ఎర్ర చెరువుని కబ్జా చేస్తే మేము పోరాడితే మన విజయనగరంలో ఉన్న ఎంఆర్ఐ ఏం చెప్పాడు? అది గవర్నమెంట్ చెరువు రక్షించుకుంటాం అన్నాడు. మున్సిపల్ కమిషనర్ గారు ఏం చెప్పారు? అది ప్రభుత్వ చెరువు రక్షించుకుంటాం అన్నారు. మరి రక్షించుకుంటాం అన్నారు, చుట్టూ మాకు అక్కడ ఫెన్సింగ్ వేశారు, ఎందుకు అడ్డుకోలేదు? మొక్కలు వేశారు, ఎందుకు అడ్డుకోలేదు? అక్కడ ఇంట్లో అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టారు, ఎందుకు అడ్డుకోలేదు? అడ్డుకోమని మేము అడుగుతుంటే మా మీద అరెస్టులు, మా మీద కోపాలు, ప్రభుత్వం తిరుగుబాటు. ఏంటిది? అందుకని చెప్తాను, ఖచ్చితంగా రేపు ఎర్ర చెరువులో కూడా ఈ కబ్జాదారులు ఇప్పుడు కానీ గవర్నమెంట్ మేలుకోకపోతే రేపు కబ్జాదారులు వస్తారు. 300 కోట్లు ఆస్తుంది, రేపు పొద్దున్న ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కబ్జాలు చేసిన వాళ్ళ మీద దాడులు చేయడం అధికార పక్షానికి ఎప్పుడూ అలవాటే, అది టీడీపీ అయినా వైసీపీ అయినా. ఓకే సార్, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఐటెం వేశారు. పేదల ఇళ్ళ కోసం రోడ్డెక్కి పోరాడతా 15 లక్షల ఆస్తి సమకూర్చి పెట్టాం, అది పేదలకు అందకుండా వైసీపీ కొయ్యక్తులు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు అప్పగించడంలో ఆలస్యం చేస్తే తానే వచ్చి నిలబడతానని, పేదలను వెంట పెట్టుకుని రోడ్డెక్కి పోరాడతానని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఒక్కొక్కరికి 10 లక్షల విలువైన ఆస్తిని ఇంటి రూపంలో టీడీపీ ప్రభుత్వం సమకూర్చి పెడితే వాటిని పేదలకు అందకుండా చేయడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు. సార్, టిడ్కో ఇల్లులు దాని గురించి ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈ మధ్య సిపిఐ పోరాటం చేసి సిపిఎం టీడీపీ కూడా చేయడం వల్ల కొంతమందికి ఇచ్చారు. మన జిల్లాలకు సంబంధించి కూడా మన అదే ఈ ఎమ్మెల్యే గారి స్వగృహంలో ఇచ్చారు. ఈ మధ్య నేను చూసాం కదా సార్ వార్తల్లో. ఇప్పుడు మేము చెప్తున్నది ఏంటంటే టిడ్కో ఇల్లు విషయంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక తప్పు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకో తప్పు చేస్తుంది. గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఇల్లు కట్టేటప్పుడు అయితే ప్రభుత్వాలు ఇల్లు కట్టేసి ఇచ్చేవి. ఎన్టీ రామారావు గారు ఆయనే కట్టారు, ఇందిరాగాంధీ గవర్నమెంటే కట్టింది. వైసీపీ ప్రభుత్వంలో కూడా, అంటే వైసీపీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా లోకల్గా ఉన్న కాంట్రాక్టులకి ఇచ్చి ఇదిగో ఈ బిట్లో ఈ 1000-2000 ఇల్లు ఇక్కడ కట్టాలని అంటే ఆయన కట్టేవాడు. ఆయన డబ్బులు రిలీజ్ అవ్వగానే ఆ ఇల్లు అప్పచెప్పేవాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రక్రియ ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల ఇల్లు టిడ్కో గవర్నమెంట్ కంపెనీకి అప్పచెప్పారు. దానికి ఇనుము కానీ దానికి సిమెంట్ కానీ సప్లై చేసే కాంట్రాక్టర్ని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మానిటర్ చేశారు. దానివల్ల అందులో అవినీతి జరిగింది అనేది వాస్తవం. అవినీతి జరిగిందనే పేరుతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము వెళ్ళాము, అది అవినీతి ఎంక్వైరీ చేసేవారికి అని చెప్తుంది. అసలు ఆ ప్రభుత్వం చేసిన తప్పుని ఆ రోజు ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికల ముందే ఇల్లు అప్పచెప్పి ఉండాల్సింది, అప్పచెప్పలేకపోయింది. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఉన్నది వదిలేసి నీడతో యుద్ధం చేస్తున్నారు. ఆ రోజు చేతిలో ఉన్నప్పుడు తనేమో పట్టా ఇచ్చి ఇంట్లో దించమంటే దించలా. విజయనగరంలో కూడా మేము ఎమ్మెల్యే మిస్సల గీత గారి దగ్గరికి వెళ్ళి అమ్మ టిడ్కో ఇల్లు మీరు వెంటనే అప్పచెప్పండి, ఎన్నికలు వస్తున్నాయంటే ఇళ్ళల్లో దించే ప్రోగ్రాం పెడతామన్నారు. తీసుకెళ్ళి ఆవుళ్ళు ఇంటి చుట్టూ తిప్పి ప్రక్షాళన చేశారు తప్ప తాళం చేతికిచ్చి పట్టా చేతికిచ్చి ఇంట్లో దిగమని చెప్పలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అది 1500 ఒక స్క్వేర్ ఫీట్కి ఇల్లు కట్టాలి, 2000 స్క్వేర్ ఫీట్కి గవర్నమెంట్ టెండర్ వేసింది. సో స్క్వేర్ ఫీట్కి 500 చొప్పున ఇప్పుడు 13,000 కోట్లు దాని మీద అవినీతి జరిగింది. అదంతా ప్రజలు కాబట్టి ప్రజలదే. ఈ ప్రభుత్వం ఆ డబ్బులు వెనక రాగడానికి టిడ్కోతోనూ గవర్నమెంట్ మాట్లాడుతుంది, అవన్నీ చేసిస్తామని చెప్తున్నారు. అది తప్పు. ఫస్ట్ నేను అడుగుతున్నది ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినా ఈ ప్రభుత్వం ఇచ్చినా తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే కదా ఇస్తారు. తెల్ల రేషన్ కార్డు ఆడికి ఉందంటే పేదల కింద లెక్క కదా ఒకటి. రెండోది, మీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు టిడ్కో ఇల్లుకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చెప్పింది? కేవలం 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం, 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 3 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు బ్యాంకులు అప్పు ఇచ్చాయి. 5 లక్షలు అంటే 4 లక్షలు బ్యాంకులు ఇచ్చాయి, ₹1,00,000 ప్రజలు కట్టారు వాళ్ళ వాటాదారుడి కింద. మరి 8 లక్షల రూపాయల ఆస్తి ఇప్పుడు బ్యాంకు వాడు ఏం చేస్తున్నాడు? టిడ్కో వాడికేమో డబ్బులు ఇచ్చాడు, నీ ఇంటికి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నువ్వు కట్టు అని చెప్పి ప్రజల మీదకి ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నాడు. అది ఫోన్లో నోటీసులు వస్తున్నాయి. అసలు ఇల్లు అప్పచెప్పలేదు, నోటీసులు మాత్రం వస్తున్నాయి. అసలు ఇల్లు లేదు, నోటీసులు తీసుకుని ఏం కడతామని అంటే సమాధానం గవర్నమెంట్ చెప్పలేకపోయింది. సో గత ప్రభుత్వం చేతకంతనాన్ని వాడుకొని ఈ ప్రభుత్వం పేదల మీద జులుం చెల్లించడం కరెక్ట్ కాదు. తక్షణమే ఇల్లు అప్పచెప్పాలి. సరే, విజయనగరంలో ఎమ్మెల్యే గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. ఒక 20వ వార్డులో ఉన్న
పేదలకి టిట్కో ఇల్లు అప్పచెప్పారు. ఇప్పుడు మేమేం కోరుతున్నామంటే ఈ విజయనగరం పట్టణంలో హుదూద్ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి 480 ఇల్లు కట్టారు ఇక్కడ లంకాపట్నంలో. ఇంకొక 450, 600 దాకా జేఎన్టీవీ దగ్గర కట్టారు. ఈ ఇళ్ళన్నీ ముందు అప్పచెప్పండి. వాళ్ళందరూ పేదవాళ్ళు 10,000 రూపాయలు డీడీలు తీశారు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం 30-40 వేలు వసూలు చేసింది వాళ్ళ దగ్గర. వసూలు చేసిన డబ్బులు కూడా అప్పులు చేసి కట్టారు. ఈ రోజు వరకు వాళ్ళకి ఇల్లు అప్పచెప్పలేదు, అప్పులు తీర్చడం లేదు, అద్దెలు కట్టుకోవడం తప్పడం లేదు. కాబట్టి హుదూద్ బాధితులు ఇల్లు అప్పచెప్పాలి, టిట్కో ఇళ్ళన్నీ బేసరతుగా అప్పచెప్పాలి. ఇంకా పూర్తి కాని ఉన్నాయి. ఉదాహరణకు విజయనగరంలో సోనియా నగర్లో ఇల్లు ఒకటి కూడా పూర్తి కాలేదు. పూర్తి కాని సోనియా నగర్ని పూర్తి చేసి ప్రజలకు ఇవ్వండి, మీకే కదా పేరు వస్తుంది. ఆ రకంగా ఇస్తే మంచిది. ఈ ప్రభుత్వం చేయలేదు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే రోడ్డు ఎక్కి పోరాడతాం అంటారు. తప్పులేదు, చేయండి, మీరు పోరాడితే తప్పులేదు. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, గతంలో పోరాడే వాళ్ళ మీద మీరు ఏం చేశారు? మీరు కేసులు పెట్టారు, జులుం చెలాయించారు, నిర్బంధం ఉపయోగించారు. మీరు ఇల్లు ఆ రోజు ఇళ్ళకి సంబంధించి సిపిఎం పార్టీ వామపక్షాలు పోరాటం చేస్తే మీరు ఏం చేశారు ఒకసారి చరిత్ర తిరగేయండి. ఈరోజు ప్రభుత్వాలు కూడా అవే చేస్తున్నాయి. మేము టిట్కోయిలు ఇవ్వాలని చెప్పి నెల్లూరులో, ఏలూరులో, కాకినాడలో మేము వెళ్ళి ఇళ్లలో దించాం సిపిఎం పార్టీగా. విజయనగరంలో ఇళ్లలో దించుతామని ప్రకటిస్తేనే అరెస్టులు చేశారు. కాబట్టి టిట్కో ఇల్లే కాదు, హుదూద్ ఇల్లే కాదు, పేదలకు కూడా ఈ ప్రభుత్వం విజయనగరం పట్టణంలో 300 ఎకరాలు కొని సదును చేసి 13,000 ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. రాష్ట్రం అంతా కూడా 6 లక్షల ఇల్లు ఇమీడియట్గా ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిసెంబర్ 25వ తారీఖు కల్లా కోర్టు కేసులు లేనివి అన్ని కూడా డిసెంబర్ 25 ఆయన కూడా అనౌన్స్ చెప్తున్నారు. కానీ దీంతో పాటు టిడ్కో ఇల్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన ఈ రోజు 25 కాదు, గతంలో ఆగస్టు 15 అయిపోయింది. కోర్టు కేసులు మినహా మిగిలినవన్నీ కూడా రెడీ చేయమని 13 జిల్లాల అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. నేను చెప్తున్నది ఒక పాయింట్ ఏంటంటే టిడ్కో ఇల్లుకి ఏం కోర్టు కేసులు ఉన్నాయి, హుదూద్ బాధితులకి ఏం కోర్టు కేసులు ఉన్నాయి? ఈ రెండింటితో పక్కన పెడితే అసలు మీరు డబ్బులు ఇచ్చి ఇల్లు స్థలాలు కొనడం ఎందుకు? నా పాయింట్ ఒకటే, పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి స్థలాలు ఎందుకు కొనాలంటాను నేను. ఊరావతలకు ఎందుకు తెలియాలి? విజయనగరం పట్టణంలో చూసుకుంటే ఎల్బీజీ నగరు, రామకృష్ణ నగరు, లేకపోతే గురజాడ నగరు, పూల్బాగు, డబుల్ కాలనీ, లేకపోతే గంజిపేట, బొగ్గుల దెబ్బ, మన పక్కన ఉన్నటువంటి రాజీవ్నగర్ కాలనీ పక్కన ఉన్న జొన్నగుడ్డి, ఇవన్నీ పేదలు 40 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు. నివాసం ఉన్నటువంటి కాలనీల్లో ఆ స్థలాల్లోనే అక్కడ ఇల్లు కట్టి నుంచి ఇవ్వచ్చు కదా. నువ్వు స్థలం కట్టే డబ్బులు, స్థలం కొనే డబ్బులు ఇల్లు కట్టడానికి సరిపోతాయి. కానీ ఆ ప్రయత్నం ఉంది చేరి ఎవరు నివాసం ఉన్న దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? గత ప్రభుత్వం అటువంటి ప్రయత్నం విశాఖపట్నంలో చేసింది ఎన్నికల కోసం. 70,000 పట్టాలు ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నంలో ఎవరు నివాసం ఉంటే అక్కడే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదే ప్రయత్నం ఇప్పుడున్న ప్రభుత్వం చేయొచ్చు కదా. కాబట్టి మేమంటున్న చంద్రబాబు నాయుడు గారు అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా వాళ్ళ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతారు, వీళ్ళ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతారు. అందుకని మేము అప్పుడప్పుడు జోకులు వేసుకుంటుంటాం. ఎవరో మన ఐవీపీ రాజు గారు, మేము మన జర్నలిస్టులు మిత్రులు మాకేమో రౌండ్ టేబుల్ పెడుతుంటారు సమస్యల మీద. రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు ఒకసారి ఐవీపీ రాజు గారు వస్తారు, ఒకసారి కాంగ్రెస్ నాయకులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉండరు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు. కారణం ఏంటంటే టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్, వైసీపీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు, అదే వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ వచ్చి కూర్చుంటారు. కాబట్టి మేము ఎప్పుడు కూర్చునేది మేమే. కానీ నిజమైన ప్రతిపక్షం ప్రజాపక్షం, వామపక్షం తప్ప ఇంకోటి కాదు. ఓకే సార్, మరో ప్రధాన వార్తలకు వెళ్తే ఆ చట్టాలు చేసే అధికారం రాజ్యాంగ విరుద్ధంగా 3 రాజధానులపై చట్టం, అమరావతిలో హైకోర్టుపై రాష్ట్రపతి ఉత్తర్వులు, దాన్ని మార్చే అధికారం రాష్ట్ర సర్కారుకు లేదు. సీనియర్ న్యాయవాది నితేష్ గుప్తా నివేదన. ఈరోజు కొనసాగనున్న వాదనలు. చట్టబద్ధత లేని కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు చట్టాలను రూపొందించిందని, ఆ చట్టాలు చేసే అధికారమే దానికి లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నితీష్ గుప్తా స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానుల విషయంపై చట్టం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటుకు అవసరమైన మార్గాన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఇచ్చారని ఆయన తెలియజేశారు. ఏం సార్, నిన్న ఆయన నితీష్ గుప్తా సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు, ఆయన అసలు ఆ చట్టాలు చేసే అధికారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన చెప్తున్నారు. ఈరోజు దాని మీద మన హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఏంటి సార్ దీని మీద? ఇందులో 3 రాజధానులు మీద చేసే చట్టం ఒకటి, అలాగే సిఆర్డీఏని నిర్మూలించి రద్దు చేసే చట్టం ఒకటి, మూడోది సిఆర్డీఏ పరిధిలో ఉన్న భూముల్ని పేదలకి ఇళ్ల స్థలాలకు ఇస్తామని చెప్పడం మూడోది. ఇప్పుడు 3 కలిపి ఆ చట్టాలు అందులో ఉన్నాయి. ఈ 3 చట్టాలు చేసే అధికారం లేదు అని నితీష్ గుప్తా గారు చెప్తున్నారు. వెంటనే దాని కౌంటర్ సాక్షి పేపర్లో చూస్తే
సాక్షికి లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఇంకొక సీనియర్ న్యాయవాది ఇంకోటి చెప్తున్నాడు. కాబట్టి మేమంటుంది ఏంటంటే కోర్టులు న్యాయవాదులు రాజకీయాల్లో పడి న్యాయానికి ఉరేయకండి. మీరు పద్ధతిగా చట్టం ఏది చెప్తుందో దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. అది సిఐడిఏ విషయం కావచ్చు, లేకపోతే ఇళ్ల స్థలాల సమస్య మీద కావచ్చు, ఇంకో సమస్య మీద కావచ్చు. కాబట్టి మీరు రాజకీయాల్లో పడి రాజకీయ వాదనలు చేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకనంటే ఉదాహరణకి రామ్ జెత్మలానీ గారు ఉండేవారు, పెద్ద సీనియర్ న్యాయవాది. ఆయన ఎవరైతే రాజీవ్ గాంధీని చంపారో ఆయన ఆ రాజీవ్ గాంధీని చంపినటువంటి వాళ్ళ తరఫున కూడా వాదన చేశారు. అంటే భారత ప్రధాని చంపిన వ్యక్తిని రక్షించండి, ఆయన రక్షించడానికి ఒక హక్కు ఉంది సుప్రీంకోర్టులో లేకపోతే మన రాజ్యాంగంలో. ఆ హక్కులను ఉపయోగించుకొని ఆయన వాదన ఆయన చేసేది. కాబట్టి ఏ వాదన సరైంది అనేది ఇక్కడ లాయర్లు, సీనియర్ లాయర్ల పేరుతో రాజకీయాలు పురుముకొని చేయడం కాదు, చెప్పడం కాదు. చట్టం ఏముంది, రాజ్యాంగం ఏముంది, రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా చట్టం అమలు చేసే విధంగా వ్యవహరించాలని కోరుతున్నాం. అలాగే మీరు చెప్పండి సార్, పోనీ అసలు చట్టాలు చేసే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా? ఇంతకుముందు సిఆర్డీఏ ఉండేది, అలాగే అమరావతి క్యాపిటల్, అప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చారు, భూమి పూజ అది చేశారు, అన్ని చేశారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 రాజధానులు తీసుకున్నారు. అసలు ఆ చట్టంలో చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? మొదటి విషయం ఏంటంటే చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకే, ప్రభుత్వాలకే ఉంటుంది. ఏ చట్టమైనా కానీ అంటే రాష్ట్రానికి కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. రాష్ట్రం పరిధిలో రాష్ట్రానికి ఉంటుంది, కేంద్రం పరిధిలో కేంద్రానికి ఉంటుంది. చట్టాలు చేయడమే ప్రభుత్వాల పని. రద్దు చేసే అధికారం కూడా ఉంటుందండి. చెప్తాను, చట్టాలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వాల హక్కు. ఆ చట్టాన్ని అమలు చేయడం, అమలు చేయకపోవడం, ఎప్పుడు అమలు చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాల హక్కే. చాలా చట్టాలు ఈరోజు కనుమరుగై ఉన్నాయి, చాలా అమలు జరగడం లేదు కూడా. కానీ చట్టాలు చేసే హక్కు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఆ చట్టం వర్తింప చేస్తే అమలు జరిగేదానికి చట్ట ప్రభుత్వం ఇది కోర్టులో కానీ లీగల్గా కానీ ఆటంకం ఉందా లేదా అది కోర్టులు చేసుకోవాల్సిన వ్యవహారం. కానీ చట్టమే చేయకూడదు అనడం తప్పు. అది సీనియర్ న్యాయవాది చెప్పింది కూడా తప్పని నేను ఒక విషయం, చట్టం చేయకూడదు అనడం తప్పు. చట్టాలు చేయడానికి ప్రభుత్వాలు ఉంటాయి. అయితే ఆ చట్టం ఈ న్యాయం పరిధిలో వర్తించదు కాబట్టి ఇది కరెక్ట్ కాదని న్యాయం చెప్పచ్చు, కోర్టు చెప్పచ్చు. గత కేసులు కానీ, గతంలో ఉన్న జడ్జిమెంట్లు కానీ, లేకపోతే రాజ్యాంగంలో ఉన్న అంశాలు కానీ తీసుకొని కోర్టు దాని డైరెక్షన్ ఇవ్వచ్చు. అప్పుడు గవర్నమెంట్ దాని నుంచి వెనక్కి కూడా వెళ్ళచ్చు. చాలా చట్టాలు వెనక్కి తీసుకునే చరిత్ర కూడా ఉంది. అంతేగాని చట్టమే చేయకూడదు అనడం తప్పు. అయితే చేసిన చట్టం న్యాయమా అన్యాయమా అది కోర్టులు తేల్చేయచ్చు. అది ఒకటి. రెండోది సిఆర్డీఏ వరకు వచ్చినప్పుడైతే మా పార్టీ స్పష్టంగా చెప్పింది, రాజధాని నిర్ణయం చేసేటప్పుడు వైసీపీ ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చింది. చట్టం చేసే ముందు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అరగంట మాట్లాడి మేము దీన్ని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఈరోజు నైతికంగా అంగీకరించినటువంటి ప్రభుత్వం ఈరోజు రాజధానిని అక్కడి నుంచి మారుస్తామని చెప్పడం తప్పు. అయితే రాజధాని వైజాగ్లో పెడితే మీరు వ్యతిరేకం అంటే కాదు. మేము చెప్తున్నది ఒకటే, అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణకి చాలా తేడా ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పరిపాలన వికేంద్రీకరణ వేరు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే డెవలప్ అవుతాం, పరిపాలన వికేంద్రీకరణ చేస్తే డెవలప్ కాం. ఉదాహరణకు ఒక సచివాలయం బిల్డింగ్ వచ్చి వైజాగ్లో కట్టిస్తే అదనంగా వచ్చేదే ఉంది, ఉద్యోగులకు తిప్పలు తప్ప కొత్తగా వచ్చిందే లేదు. కానీ వైజాగ్ని అభివృద్ధి చేయడానికి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఉంది, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాదు గవర్నమెంట్ నడపమనండి. అలా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు, ఈరోజు ప్రైవేట్ గనులు ఉన్నాయి. ఈరోజు వైసీపీ నాయకులుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకుని వైసీపీ ఉంది. ఆ రాజశేఖర రెడ్డి గారే జనార్దన్ రెడ్డి గారి గనులు కర్ణాటక దగ్గర అనంతపురంలో విపరీతంగా 1000 కోట్ల రూపాయలు విలువ చేసే గనులు ఇచ్చేశారు. ఆ గనులన్నింటిలో కొన్ని గనులు విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించమనండి. ఈ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేస్తుందని చెప్తుంది కదండి. అందుకే పరిపాలన వికేంద్రీకరణ తప్పు తప్పు అంటున్నాం మేము. పరిపాలన వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి కాదు. న్యాయ రాజధాని కర్నూలు, అదే ఇక్కడ న్యాయ రాజధాని కర్నూలు పెట్టినాయండి. న్యాయ రాజధాని ఎక్కడ పెట్టుకుని అభ్యంతరం లేదు. కానీ పరిపాలన వికేంద్రీకరణలో 2 ఉంటాయి, సచివాలయం, అసెంబ్లీ. అసెంబ్లీ దగ్గర సచివాలయం లేకపోతే రోజువారీ పనులు ఎలా జరుగుతాయి? అందుకని ఆ 2 ఒకే దగ్గర ఉండడం కరెక్ట్. దీని మీద సిపిఎం పార్టీ కూడా మా అభిప్రాయం చెప్తూ కోర్టుకు కూడా అఫిడవిట్ వేసాం. కోర్టులో మేము కూడా పార్టీగా చేరాం. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారంటే సిపిఎం మీద ఉత్తరాంధ్ర అభివృద్ధికి వ్యతిరేకం. అసలు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడిందే సిపిఎం లేదా వామపక్షాలు. మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చెప్తున్నాం? సుజల స్రవంతిని పూర్తి చేయమనండి, ఎందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదు? జంజావతిని పూర్తి చేయమనండి, ఎందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదు? తాటిపూడి రిజర్వాయర్ నీరుని విశాఖపట్నంకి ఇచ్చేస్తున్నారు. అది ఎప్పుడు 2000 సంవత్సరంతో అయిపోయింది ఒప్పందం. ఆపేమనండి, 20 ఏళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? విశాఖపట్నం విఎంసీ వాళ్ళు కంపెనీలకు అమ్ముకుంటున్నారు. విశాఖపట్నం వాళ్ళ కంపెనీకి అమ్ముకోవడం ఏంటి? విజయనగరం ప్రజలకి తాగునీరు లేకపోవడం ఏంటి? కాబట్టి విశాఖపట్నం అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక, నిధులు కేటాయింపు, డెవలప్మెంట్ ఒక రాజధానికి అక్కర్లే.
ఇదొక ఇప్పుడు బొంబాయి ఉంది ఆర్థిక రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానికి పెట్టమనండి, పారిశ్రామిక రాజధానికి ప్రకటించమనండి, పరిశ్రమలు పెంచమనండి. ఉన్న పరిశ్రమలు మూతపడిపోతున్నాయి. విశాఖపట్నం కానుకొని విజయనగరం ఉంది, విజయనగరంలో 3 జూట్ మిల్లు మూతపడిపోతే సెటిల్మెంట్లు వ్యవహారం చేస్తాను ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు. సెటిల్మెంట్లు ఎందుకు, డైరెక్ట్గా ఫ్యాక్టరీని రన్ చేయమనండి. ఏం జూట్ ఇండస్ట్రీ కలకత్తాలో లేదా, ఒరిస్సాలో లేదా? జూటుకు బదులు క్లాత్ని మార్చుకున్నారు వాళ్ళు. జనపనార రోజులు తగ్గిపోతుంది, అదే పరిశ్రమలో అప్గ్రేడ్ చేసి బట్టల పరిశ్రమగా మార్చారు, చెప్పుల పరిశ్రమగా మార్చారు, జూటుతో బ్యాగులు తయారు చేసే పరిశ్రమగా మార్చారు. ఆ ప్రయత్నం ఈ ప్రభుత్వం ఎందుకు చేయదు? కాబట్టి మేమంటుంది ఇదేదో ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ సీనియర్ న్యాయవాది చెప్పినట్టు 3 చట్టాలు చెల్లుతాయి చెల్లదని కాదు. చట్టాలు అనేవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది, ఆ హక్కు ఏ ప్రభుత్వంకైనా ఉంటుంది. కానీ ఆ చట్టాలు న్యాయబద్ధమా కాదనేది కోర్టులు తేల్చాలి. సార్ నెక్స్ట్ విశాలాంధ్ర దినపత్రికని చూసినట్లయితే రేపు రహదారుల దిగ్బంధం, పార్టీలకు అతీతంగా జయప్రదం చేయండి, పోలవరంపై కేంద్రాన్ని నిలదీయండి, అఖిలపక్షం ఏర్పాటు చేసి ఐక్య పోరాటకు సిద్ధం కావాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26 అంటే రేపు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రహదారి దిగ్బంధం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సార్ రేపు స్ట్రైక్ కదా సార్? ఎస్, సిపిఐ పార్టీ వాళ్ళు, సిపిఎం అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు అందరూ కలిపి చేస్తున్నారు కదా, దాని మీద రేపు రహదారులన్నీ దిగ్బంధం చేయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పిలుపునిచ్చారు సార్. ఇప్పుడు నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అలాగే దేశంలో 10 కార్మిక సంఘాలు కలిపి ప్రెస్ మీట్లు పెట్టాయి. ఢిల్లీలో 10 కార్మిక సంఘాలు పెట్టాయి, విజయవాడలో సిపిఎం సిపిఐ నాయకులు పెట్టారు. ఈ 2 పిలుపులు ఉన్నాయండి. ప్రధానంగా రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు పిలుపునిచ్చే రాజకీయాలకు అతీతంగా కార్మిక హక్కులు రక్షించుకోవడం కోసం, కార్మిక చట్టాల రక్షణ కోసం ప్రభుత్వ రంగ పరిశ్రమలు, నవరత్నాలు లాంటి స్టీల్ ప్లాంట్లు కానీ, డాక్యార్డ్ కానీ, షిప్ యార్డ్ కానీ, లేకపోతే హెచ్పిసిఎల్ కానీ, బిహెచ్పిఎల్ కానీ, ఇటువంటివన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అలాగే రైల్వే, టెలికాం, పోస్టులు, ఇవన్నీ ఈరోజు పోర్ట్లు ఆదాని అంబానీలకు అప్పచెప్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ఖచ్చితంగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాల్సిందే. ప్రభుత్వ రంగ సంస్థలని రక్షించేదానికి, అలాగే భారతదేశ ఆర్థిక పరిస్థితిని రక్షించేదానికి, పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఉపాధిని గ్యారంటీ చేసేదానికి కొత్త పరిశ్రమలు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తే జరుగుతుంది రేపు సమ్మె. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్మిక ఉద్యోగ వ్యతిరేక చట్టాలు తెచ్చింది. ఉదాహరణకు 3 డిఏలు ఇప్పుడు రద్దు చేసింది. టెలికాంని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంది. అందులో ఉన్న ఉద్యోగులందరూ ఏమవుతారు? రిలయన్స్ కప్ చెప్తున్నారు. రైల్వేని 100% ప్రైవేటీకరణ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె. అలాగే 8 గంటలు పని విధానం, 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చారు మోడీ. అది తప్పని చెప్పేసి ట్రేడ్ యూనియన్లు, కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పాయి. వీటికి మద్దతుగా రైతాంగం కూడా రేపు సమ్మెలో పాల్గొంటుంది. రైతాంగం ఎందుకు పాల్గొంటుందంటే 3 చట్టాలు ఏవైతే రైతులకు వ్యతిరేకంగా తెచ్చారో ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పాల్గొంటుంది. అందుకనే అటు రైతాంగం చేసే సమ్మె ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి, ఇటు మొత్తం దేశవ్యాప్తంగా కార్మికులు చేసే సమ్మె, వీటికి మద్దతుగా సిపిఎం, సిపిఐ, వామపక్షాలు, అలాగే పెద్ద ఎత్తున దేశమంతా పిలుపునిచ్చే రోడ్లు బంద్ చేయొచ్చు. రహదారులన్నీ దిగ్బంధం మళ్ళీ ప్రజలకే మళ్ళీ ఇబ్బంది కదా. రహదారులు చేయడం రైటే, మీ హక్కుల కోసం మీరు చేస్తారు, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కార్మికులు కానీ, ఉద్యోగాలు. కానీ రహదారులు దిగ్బంధించేస్తాం, రహదారులు మూసిస్తాం అంటే ఆయన ఇచ్చిన రహదారుల దిగ్బంధనం కూడా రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ చేయమని కాదు. సిపిఐ రామకృష్ణ గారి ఉద్దేశంలో పోలవరం ప్రాంతంలో రహదారుల దిగ్బంధం చేయమన్నారు. అది కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తారు. చేయడం తప్పు కాదు. చేసే పోరాటం, ఏ పోరాటం చేయాలనే హక్కు ఆ పోరాటం చేసే సంస్థకు ఉంటుంది. అయితే రహదారుల దిగ్బంధనం ప్రజల యొక్క మద్దతుతోనే జరుగుద్ది, ఊరికే జరగదు. ఖచ్చితంగా రహదారి దిగ్బంధం చేసినప్పుడు బస్సులు అవుతాయి, బస్సుల్లో ఉన్న ప్రజలు సహకరిస్తేనే అవుతుంది. కానీ ప్రజలు సహకరిస్తున్నారు. ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రోడ్ల దిగ్బంధనం చేసినా ప్రజలు సహకరిస్తున్నారు. కారణం ఏంటంటే కమ్యూనిస్టులు స్వార్థం కోసం చేయరు, ప్రజా సమస్య మీద చేస్తారు, మా కోసం చేస్తారు అనేది. అదే క్రమంలో చాలా చరిత్ర మనకు ఉంది. అనేక రోజులు ఉదయం నుంచి రాత్రి దాకా సాయంత్రం దాకా రోడ్లు బంద్ చేసినప్పుడు అంబులెన్స్ కానీ, బస్సుల్లో ఉన్న అత్యవసర సేవలు కానీ, లేకపోతే ప్రజలు ఎవరైనా ఆరోగ్య రీత్యా వెళ్తున్న వాళ్ళు కానీ, కోర్టుల రీత్యా వెళ్తున్న వాళ్ళు కానీ దించి ఇటువైపు ఉన్న వాహనాలకు అప్పచెప్పి పంపించిన చరిత్ర కూడా కమ్యూనిస్టులో ఉంది. కాబట్టి మేము దిగ్బంధనం అనేది ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించడానికి కాదు.
కాబట్టి రేపు జరిగే సమ్మెలో ప్రజలు కూడా పాల్గొంటారు. ప్రత్యక్షంగా అది రోడ్ల దిగ్బంధనమా, ప్రదర్శనల, లేకపోతే ఎక్కడికక్కడ దీక్షల, ఏ రూపంలోనైనా సరే ప్రజలు భాగస్వాములు కావాలని కమ్యూనిస్టులు పిలిపించారు. సిపిఎం కూడా భాగస్వామ్యం అవుతుంది. మరో ప్రధాన వార్తలకు వెళ్తే 3వ తారీఖున రైతు సంఘాలతో చర్చలు కేంద్రం. వ్యవసాయ చట్టాలపై వైరుధ్యాలను పరిష్కరించడానికి డిసెంబర్ 3వ తేదీన చర్చలకు రావాల్సిందిగా పంజాబ్ రైతు సంఘాల ప్రతినిధులు కేంద్రం ఆహ్వానించింది. కేంద్ర మంత్రులతో ఇప్పటికే తొలిదశ చర్చలు జరిగాయి. 2వ విడత చర్చలకు మంగళవారం పిలిచింది. ఇప్పుడు రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం పిలిచింది. ఇప్పుడు పంజాబ్లో, హర్యానాలో అలాగే పెద్ద ఎత్తున రైతాంగం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బిల్లు వచ్చిన కానీ పోరాడుతున్నారు. ఆ బిల్లు వచ్చినప్పుడు ఒక పార్టీ అందులో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి మంత్రి, కేంద్ర మంత్రి పార్లమెంట్ నుంచి రాజీనామా చేసి వెంటనే బయటకు వచ్చింది. అప్పటి నుంచి మొదలైన పోరాటం కంటిన్యూ అవుతుంది. రేపు చర్చలకు ఎందుకు పిలిచింది కేంద్రం అంటే, రేపు పార్లమెంట్ ముట్టడి పెట్టారు. 7వ తారీఖున పార్లమెంట్ ముట్టడి పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరుతున్నారు, జనమంతా వెళ్తున్నారు, ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారు రైతాంగాన్ని. హర్యానాలో అయితే ఏకంగా దిగ్బంధనం చేశారు, రానివ్వకుండా. పక్కనే కదా. పంజాబ్లో కూడా అదే పరిస్థితి. అటువైపున ఒకవైపున చర్చలు చేస్తామని చెప్పేసి ఇక్కడ చర్చలకు పిలిచి, రెండో వైపునేమో అసలు పార్లమెంట్కి రావద్దని చెప్పి అరెస్టులు చేసి నిర్బంధం చేస్తున్నారు. కాబట్టి రైతాంగం పోరాటానికి సిద్ధమైతే తట్టుకోలేం కాబట్టి చర్చలకు పిలిచే ప్రయత్నం తప్ప నిజంగా 3 వ్యవసాయ బిల్లులు రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వంకి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక దఫా చర్చలు జరిగాయి. చర్చల్లో ఏం చెప్పారు రైతాంగం నాయకులు? ఒకటే చెప్పారు, ముందు వ్యవసాయ బిల్లులు రద్దు చేయండి, పాత బిల్లుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మాట్లాడదాం. వీళ్ళేం చెప్తున్నారు, మేము చేసిన బిల్లులు అలాగే ఉంచుతాం, అందులో మార్పులు చేర్పులు చెప్పండి అంటున్నారు. అందులో మార్పులు చేర్పులు ఏం చెప్తాం? అన్నీ నష్టమైనవే. అంటే ఇందులో ఒకటే ఉంది, రైతాంగాన్ని ఉరిదీయాల, అది తాడుతో తీయాలా, కత్తి నరకాలా, పాయిజన్ ఇచ్చి చంపాలనేది రైతాంగం చర్చలో పెడుతున్నారు వాళ్ళు. అసలు ఏ రకంగా పెట్టినా చంపడమే కదా, వద్దు అంటున్నాయి రైతు సంఘాలు. దీన్ని పక్కన పెట్టి చర్చలకు పిలిచామంటే చర్చలు ఎందుకు? రేపు పోరాటం తట్టుకోలేక ప్రభుత్వం చర్చలకు పిలిచింది. దీంట్లో ఏమీ అబద్ధ నాశ మాకైతే లేదు. ఓకే సార్, జిల్లా వార్తలకు వెళ్తే దైవ కార్యక్రమం రాజకీయం చేయడం బీజేపీకి కానీ వైసీపీకి కానీ భావ్యం కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్ తెలియజేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఎస్ఎంఎస్ నగర్లో నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక విగ్రహ ప్రతిష్ఠ నిర్మాణాన్ని గత 4 నెలలుగా మున్సిపల్ అధికారులు అడ్డుకోవడం రాజకీయం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఫోన్లు బీజేపీ నాయకులతో దుర్భాషలాడి వార్నింగ్ ఇవ్వడంతో మనస్తాపానికి గురై బీజేపీ నాయకుడు శ్రీనివాసరావు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై వైసీపీ నాయకులు కూడా స్పందించి శ్రీనివాసరావుపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. సార్, ఇది 4 రోజుల నుంచి మన జిల్లాలో హాట్ టాపిక్గా జరుగుతుంది. పార్వతీపురం పట్టణంలో ఒక ఆంజనేయ స్వామి కోవిలికి సంబంధించి జరుగుతున్న వివాదం ఇది. గత 4 రోజులుగా మన జిల్లాలో హాట్ టాపిక్గా జరుగుతున్నది. అన్ని దినపత్రికలు కూడా ప్రచురించారు. అక్కడ మున్సిపల్ అధికారులు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆయన కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దానికి బీజేపీ వాళ్ళు వెళ్ళి అక్కడ నిరసనలు తెలియజేస్తే అక్కడ ద్వారపూడి శ్రీనివాసరావుతో ఫోన్లో వార్నింగ్ ఇవ్వడం, అవన్నీ కూడా మీడియాలో రావడం, సోషల్ మీడియాలో కూడా రావడం, దానికి బీజేపీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, తిరిగి నిన్న వైసీపీ వాళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళ మీద ఎమ్మెల్యేని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళు ఇద్దరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. నిన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజకీయం తగ్గదు, జగదీష్ గారు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, అక్కడ నిర్మాణం చెయ్యాలి, చేస్తే మా పార్టీ అండగా ఉంటుంది అన్నారు. చిన్న విషయానికి అంత దీనిగా చేయడం ఏంటి సార్? మొదట ఏంటంటే అక్కడ మున్సిపల్ అధికారులు అడ్డుకున్నప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి కోవెల నిర్మాణం చేపట్టేదానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మున్సిపల్ అధికారుల మధ్య ఏ చర్చలైనా జరగాలి. కానీ అందులోకి టీడీపీ, అందులోకి వైసీపీ, అందులోకి బీజేపీ చొరపడి రాజకీయం చేయడం తప్పు. ఒకవేళ అక్కడ మున్సిపల్ అధికారులు కట్టకూడదని అన్నారనుకోండి, ఏ కారణం చేతనే కావచ్చు, ఏమిటి కారణం అనేది ఆ కమిటీ వెళ్ళి మున్సిపల్ అధికారులతో మాట్లాడి రీజనబుల్లా కాదా, దానివల్ల వచ్చే నష్టం అంటే కమిటీ మాట్లాడుకోవాలి. మనం చూడండి సార్, విజువల్స్లో కనిపిస్తుంది అక్కడ సైట్ కూడా చాలా చిన్న సైట్ ఉంటుంది. అదే దాంట్లో అసలు అక్కడ వివాదానికి అవకాశం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు చేయాల్సింది. కానీ మున్సిపల్ అధికారులు వివాదం చేశారు. బహుశా వివాదం చేయడానికి రీజన్ అక్కడ ఎమ్మెల్యే కానీ వైసీపీ కానీ అయి ఉంటుంది. దీనికి ఇంతవరకు ఇంటర్నల్ ఎఫెక్ట్. కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి దాన్ని బీజేపీ వాళ్ళు వెళ్ళి ఆంజనేయ స్వామి కోవిలు కట్టాల్సిందే అని చెప్పేసి యుద్ధం చేయాల్సినంత అవసరం ఏం లేదు అక్కడ. అసలు బీజేపీ అందులో దూరాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీ నుంచి ద్వారపూడి శ్రీనివాసరావు కానీ, టీడీపీ నుంచి ద్వారపూడి జగదీష్ కానీ ఎవరు వీళ్ళు? అందరూ ఆ కుటుంబమే కదా. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి మరింత బలం.
ఏంటి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏదో చేస్తుంటే మేము ఎందుకు సహకరించాలని. సరే ఎమ్మెల్యే ఆ రకంగా ఫోన్లో వార్నింగ్ ఇవ్వడం తప్పు. అదే వాళ్ళకే బీజేపీ నాయకులకైనా కాదు, ఏ నాయకులకైనా స్థానిక ఎమ్మెల్యేలు ఆ రకంగా వార్నింగ్లు ఇవ్వడం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో రౌడీజం ఎలా చేస్తావు, అది తప్పు. అయితే వాళ్ళు విజువల్స్తో కాదు, డైరెక్ట్గా ఆడియో రికార్డు పెట్టారు, అది తప్పు. అందుకని వైసీపీ, టీడీపీ, బీజేపీ అక్కడి నుంచి పక్క తప్పుకొని స్థానిక ప్రజలతోని, స్థానికంగా ఉన్నటువంటి ఆలయ నిర్మాణ కమిటీతోని మాట్లాడి సమస్యను పరిష్కారం చేయకపోతే ఇది ఇంకా పెరుగుద్ది. ఇది రాజకీయాలు మతంలో జరిగితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. దాన్ని వాడుకోవడం కోసం అందరూ ప్రయత్నిస్తారు. అందుకని మనం చెప్తున్నాం, రాజకీయాల జోలికి గుళ్ళు మతాలు పోకూడదు. అలాగే రాజకీయ పార్టీలు కూడా గుడులు మతాల జోలికి పోకూడదు. ఈవెన్ రోడ్ల వెడల్పులో చాలా గుళ్ళు పోయినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే చేస్తున్నారు మన విజయనగరంలో కానీ రాష్ట్రంలో కానీ. అటువంటిప్పుడు కొత్తగా నిర్మాణం చేపడుతున్నప్పుడు మున్సిపల్ అధికారులకు వీళ్ళు పర్మిషన్ పెట్టుకోవాలా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చుంటే వీళ్ళు కట్టుకోవాలా, పర్మిషన్ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో వాళ్ళతో మాట్లాడుకోవాలా. దీంట్లో బీజేపీ దూరిపోయి రాజకీయాలు చేయడం, దానికి వైసీపీ ఇరిటేట్ అయిపోవడం, వీళ్ళు ఇరిటేట్ అయిపోతే టీడీపీ వచ్చి దూరడం, ఇవన్నీ రాజకీయాలు తగవు. అసలు రాజకీయాలు చేయొద్దు అని చెప్పిన జగదీష్ గారే రాజకీయాలు మొదలెట్టారు. ఆయన అక్కడ రాకపోతే రాజకీయం లేదు. బీజేపీ వాడు రావడం రాజకీయం, దానికి వైసీపీ వార్నింగ్ ఇవ్వడం రెండో రాజకీయం, ఇప్పుడు టీడీపీ మద్దతు ఇవ్వడం మూడో రాజకీయం. చివరికి అక్కడ ఆంజనేయ స్వామి గుడి నాకు తెలిసి ఈ 5 ఏళ్ళలో అవ్వదు. ఎప్పుడు అవుద్ది? మళ్ళీ వీళ్ళందరూ వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఓ రాజీకి వస్తే అవుద్ది, లేకపోతే అది అవ్వదు. కాబట్టి ఇది రాజకీయాలు మతాన్ని జోడించకూడదు అనేది మా అభిప్రాయం. ఓకే సార్. నెక్స్ట్ మరో వార్త. విజయనగరం జిల్లా కురుపాంలో ప్రభుత్వ స్థలానికి ప్రభుత్వమే అద్దె చెల్లిస్తున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రధాన చెరువైన లంకెల చెరువును కబ్జా చేసి నిర్మించిన భవనంలో ప్రభుత్వం మద్యం షాప్ నిర్వహించడంతో దాని ఇరువైపులా ఉన్న చెరువు కబ్జా వేగవంతమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును కాపాడాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. సార్ ఇది మీకు తెలిసే ఉంటుంది, కురుపాం సార్ ఆల్రెడీ ప్రభుత్వ స్థలంలో అక్కడే మళ్ళీ అది విన్నారు కదా వార్త. చెరువు తెలుసు, చెరువుని ప్రత్యక్షంగా నేను కూడా చూశాను కూడా. గతంలో ఎన్నికల సందర్భాల్లో నేను ఎక్కువ కాలం కురుపాంలో పనిచేశాను మా పార్టీ తరఫున. అప్పుడే కబ్జాలకు మొదలయ్యేవి. బిల్డింగ్లే కట్టేస్తున్నప్పుడు కూడా అడ్డుకోలేదు. కారణం ఏంటంటే కురుపాంలో ఏం జరిగినా రాజుగారి సేవలో మాట వేసిస్తే అన్నీ మనం ఏడి చేసుకుని అడిగినోడు లేడు. అది ఆ కురుపాం యొక్క నీతి. అందుకని అక్కడ రాజుగారు అంటే రాజుగారికి అక్కడ ఉండరు కాబట్టి కోటేశ్వరరావు గారు అని వైసీపీ నాయకుడు ఉంటాడు, ఆయనకు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవడమే. ఆయన అధికారంలో టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా రాజుగారే అక్కడంటే కురుపాం రాజుగారే రాజ్యం. ఇప్పుడు కురుపాం రాజుగారి పరిస్థితి పక్కకి వెళ్ళిపోయింది. కురుపాం రాజులే కాదు ఏ రాజుల పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఇప్పుడు కబ్జా చేసినటువంటి స్థలంలో బిల్డింగ్ కట్టడం, కట్టిన బిల్డింగ్ ఏమో ప్రభుత్వాన్ని అద్దెకి ఇవ్వడం, ప్రభుత్వం ఏమో దానికి అద్దె చెల్లించడం అంతా విడ్డూరమే. మేము అదే చెప్తున్నాం. రేపు ఎర్ర చెరువుని కూడా కబ్జా చేసిన తర్వాత అడేది కట్టిస్తే గవర్నమెంటే అది కట్టాలి. కాబట్టి గవర్నమెంట్ తక్షణం ఆ చెరువుని సర్వే చేయించి అది గవర్నమెంట్ చెరువులో ఉంటే ఆ బిల్డింగ్ కూల్చేయండి, లేదా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని అద్దె ఇవ్వకుండా గవర్నమెంట్ తీసుకోండి. ఆ పని చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటి? ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదు. కానీ ఆయన ఈ వైసీపీ తాలూకా మంత్రి గారు అనుయులు అయితే మరి దాన్ని చేయడానికి ఎట్లేదు. అందుకని ఇది అన్ని దగ్గరలో జరుగుతున్నది. అక్కడ ఎందుకండి బొబ్బుల్లో ఉన్నటువంటి చెరువు ఎర్ర చెరువు, ఆ చెరువు పైన మన మల్లమ్మదేవి పార్క్ దగ్గర చెరువు ఉంది. ఆ చెరువు పైన ముస్లిం గుడి ఉంది, హిందూ గుడి కూడా ఉంది. హిందూ గుడి కట్టింది వైసీపీ ఎమ్మెల్యే చిన్నప్పటి నాయుడు గారి తాలూకా అనుయుడు. ఆ గుడి చుట్టూ స్థలాన్ని ఆక్రమించేసి ఇల్లు కూడా కట్టేశాడు. అక్కడ మున్సిపల్ కార్మికుల స్థలంలో చిన్న ఆఫీస్ కట్టుకుంటే ఈ ఎమ్మెల్యే అడ్డించేశాడు. మరి మున్సిపల్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు గుడికి, ఎలా పర్మిషన్ ఇచ్చారు ఇల్లుకి అంటే సమాధానం లేదు. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒకటి, లేకపోతే ఇంకోటి. చెరువైనా ఇంకోటైనా కబ్జాదారులకి అందరికీ అలవాటే. వాళ్ళకి వీళ్ళు అద్దెలు కట్టడం ఇంకా విచిత్రంగానే ఉంది. గవర్నమెంట్ మేము కోరుతున్నది ఆ చెరువుని రీసర్వే చేసి చెరువుని రక్షించే ప్రయత్నం చేయాలా, అందులో బిల్డింగ్లు ఉంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వంకి ఒక మాట చెప్తున్నాం, 25 ఇల్లు ఇస్తామన్నారు. మరి నివాసం ఉన్న చెరువుల్లో ఇల్లు ఇవ్వాలంటే చెరువు అంటున్నారు. కింద వ్యవసాయ భూమి లేదు, పేదలు ఇల్లు కట్టుకొని 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఉన్నారు. పట్టాలు ఇవ్వయా ఇల్లు కట్టయా అంటే ఇక్కడ చెరువు అంటున్నారు. మరి అక్కడేమో చెరువులో కూడా బాగా పనికి మాలడేమో ఆక్రమించడం, ఇల్లు కట్టడం, దానికి అద్దె కూడా గవర్నమెంట్ చెల్లించడం ఎంత విడ్డూరం అది కరెక్ట్ కాదు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వంకి ఉంటే ముందు వాటిలన్నింటిని సరిదిద్దే ప్రయత్నం చేయండి. ఓకే సార్. శంకర్రావు గారు, ఈరోజు వాజీ ఛానల్కి వచ్చి వార్తల్లో